మంచిది. సమయం ఇచ్చిన త్రియక దేవుని వందనాలు. ప్రేమతో మరొకసారి మీ మధ్యకు ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి, క్రీస్తునందు మాకు అత్యంత ప్రియ స్నేహితులు ఫస్ట్ కరుణాకర్ గారికి, వారి కుటుంబానికి, వెలిగినటువంటి మరి అభిషక్తులు, దేవుని సేవకులు, పెద్దలు, మరి కరుణాకర్ గారిని దేవుని యొక్క సేవల్లోకి నడిపించినటువంటి మరి పెద్దలు, తండ్రి సమానులు, వారికి, వారి కుటుంబాలకి కూడా వచ్చే అభిషక్తులకు, మరి పెద్దలకు, విశ్వాసులైన మీ అందరికీ, ఆర్కెస్ట్రా ప్లేస్ సోదరులకు, మరొక మంచి స్నేహితులు రాజశేఖర్ గారికి, సభాధ్యక్షులు, వారికి మీ అందరికీ మన ప్రభువు యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ బాగున్నారా? నన్ను కూడా అడగండి. పలకరించుకున్నప్పుడు పలకరించాలి కదా, ఇందుకై అడగటం చూస్తేనే బాగానే ఉండవుగా బాబు అంటారా? చాలా మంచిది. మరొక తరుణంలో దేవుని యొక్క మాటలు ధ్యానం చేసే భాగ్యం అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగం యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనమును మూలవాక్యంగా చదువుకుందాము. ఒక్క నిమిషం నాన్న. యెషయా గ్రంథం అంటే మాటల ఇప్పుడే జనం బయలుదేరారు. ఆడికి వెళ్ళాలి, ఆటోలు దొరకాలి, షేర్ ఆటోలు దొరకాలి, రేటు కుదరాలి, ఆడికి వెళ్ళాలి. చేరారు అందరూ నాయన, అందరు చేరిన వాళ్ళు అందరూ సరేనా? చేరిన వాళ్ళు బట్టి దేవుడి స్తోత్రం చెప్పండి. అంత చేసారా? తీసారు అందరూ కూడా. తీసిన వాళ్ళు బట్టి ఒక స్తోత్రమే, తీయని వాళ్ళని బట్టి అయితే 2 స్తోత్రాలు, తీపోయినా తీసినట్టు కూర్చున్న వాళ్ళని బట్టి దేవుడికి 3 స్తోత్రాలు చెప్పండి. ఇక వాళ్ళు ఈ రాత్రి అంతా యెషయా గ్రంథమే బట్టి తిరుగుతూనే ఉంటారు. ప్రభు వారి కష్టాలు కడతీర్చును గాక. ఇక మీరు చదవకుండా ఇటు చూడండి, మేము చెబుతాము, మీరు ఇనెదురుగానే చల్లిగా చదువు నాన్న. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. దేవుడి మాటలు దీవించునుగాక. కొంచెం మెల్లిగా చెప్పండి అమ్మ, జనం వస్తారేమో. పెద్దగా అనండి. మా వేమవరం అండి, మా సొంత ఊరు. అయ్యా వీడియో చేస్తున్నారా, రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టండి. మా ఊరు వాళ్ళు చూసి నన్ను తిట్టకుండా తిడతారు. ఏంట్రా మా గురించి ఊరంతా చెబుతున్నామని చెప్పి వాళ్ళు నన్ను తిడుతున్నారు. అయినా నాకు సిగ్గా శరమా? దేవుడి సేవలోకి వచ్చినాక అన్నీ వదిలేయాలి కదా, అందుకని వాళ్ళు తిట్టినా చెప్పాల్సిందే, తిట్టపోయినా చెప్పాల్సిందే. మా చిన్నతనంలో ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు పిలుచుకునేటువంటి వారు సరోజిని, సుభాషిని, సుహాసిని అని పేర్లు ఉండేవి మా ఊర్లో ఆడపిల్లలు. అంటే వాళ్ళు ఆ పేర్లు పిలవలేక ఏ సు అంటే ఏ సా అంటది. సు అంటే సుభాషిని, సా అంటే సరోజిని. అంటే ఇది 3-4 అక్షరాల పేరు పిలవటానికి సు సా అని పిలుస్తూ ఉంటే నేను అనుకున్నాను, ఎక్కడెక్కడ బడాయి అంతా మా ఊర్లోనే ఉంటుంది అనుకున్నా. ఆమెననే 16 కిలోమీటర్లు ఉందా చెప్పండి. ఇప్పుడు అనండి పెద్దగా. మంచిదమ్మ, ఎంతకంటే కష్టపడలేరు. మీరు ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన లేకివేచ్చండి. చదివినటువంటి వాక్య భాగంలోంచి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి మన మధ్య విడుదలయ్యి మనకు అర్థమవునట్లుగా, దేవుడు బోధించినట్లుగా అందరూ ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసు క్రీస్తు నామములో చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ ప్రేరణతో నా ప్రభా, మీ దాసులు మీరు ప్రేరేపించిన ఆయన ఈ సమస్త కోడికలను సమకూర్చి జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ మొదటి దినము నా ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన క్రమము ద్వారా మీరు మహిమపరచబడ్డారయ్యా. అకాలమందు పుట్టినటువంటి నాకు మీ సువార్తను ప్రకటించే భాగ్యం అనుగ్రహించేందుకై మరొకసారి శిరస్సు వంచి నీ పాదాలు తాకుతున్న నాన్న. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, ప్రాణాత్మ శరీరములు మలినమంటిన వాడిని, కలువరి శిలువలోని కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు చిందించిన రక్తములను మరొకసారి కడగమని ప్రార్థన చేస్తున్నాను. మీ మాట ప్రభాన్ని బిడ్డలకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే భావాలతో తెచ్చండి. ఈ వాక్యం దాన్ని ప్రజలకు దగ్గర అవ్వండి. అది వాక్యం ద్వారా నీ ప్రజలను మీరు దగ్గర చేసుకుని మహిమ మీరు పొందుకొనొచ్చు. ఆశీర్వాదం అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ అనండి. ఏదో అడిగితేనే అమ్మ అన్నం పెట్టమన్నట్టుగా నేను అడిగితేనే మీరు ఆమె చెబుతూ ఉండండి. ఇంతవరకు ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత చక్కగా చప్పట్లు కొట్టి స్వరంతో ఎలాగ స్వరం కలిపారో అలాగనే అప్పుడప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని కూడా మీరు అలా స్పందిస్తూ ఉండండి. రైటా? మంచిది. చదవనటువంటి వాక్య భాగముల నుంచి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం మీరు చూస్తే, అందుచేతనే ఏముంది అక్కడ? అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది అని అన్నాడు. ఈ రాత్రి కాలము పాతాళమును గురించి 2-3 మాటలు నన్ను చెప్పనివ్వండి. అందుచేతనే పాతాళము అపరిమితముగా నోరు తెరిచి ఆశ పెట్టుకుందంట. ఎవరి మీద? అక్కడ రాసి ఉందా? పాతాళము ఏమని రాసి ఉంది? పాతాళము గొప్ప ఆశ పెట్టుకుందంట. ఎవరు ఆశ పెట్టుకుంది? జనరల్గా ఆశ అనేది ఎవరికి ఉంటుందండి?
మనుషుల కంటే ఆశాజీవి, అంతే కదండి. మనం అంటే మనుషులు కాబట్టి మనిషి అన్న తర్వాత ఆశాజీవి అంటారు. ఆశలు కోరికలు ఉంటాయి, మన ఆశలు మామూలుగా ఉండవు. ప్రార్థన చేయటం మొదలు పెట్టడం ఆలస్యం. అమ్మా ప్రభా ఆకాశ వాకిలి ఇప్పి పట్టజాల విస్తారమైనది దెమ్మరించి కొమ్మరించి ప్రభా బొచ్చిపొట్టితో మొత్తం మొచ్చిమే పోసుకుంటాం. అసలు ఎలాగంటారంటే అసలు నిజంగా దేవుడు ఆశీర్వాదాలు ఇవన్నీ దెమ్మరిస్తే అవన్నీ దాయటానికి మన ఇల్లు సరిపోద్దా? చాలదు. అయినా కానీ మనకి పట్టజాలని ఏం చేసుకుంటావు, తగిన మాత్రం వస్తువులు, తగిన మాత్రం వస్త్రాలు, తగిన మాత్రం బోవేయమంటం కాదు, విస్తారమైన ఆకాశ పట్టజాలు ఆయన ఇస్తాడు. ఆయన దగ్గర ఉంది, దాచుకోవటం మన దగ్గర ఉండొద్దు. అయినా మన ఆశ అట్టాంటిది. మీరేంటి నేను తక్కువ అంటే అడగమనాలే కానీ ఎన్నైనా అడిగేస్తాం. పోనీ మనిషి అంటే ఆశాజీవి అడుగుతున్నాడు, కానీ ఇక్కడ ఆశపడుతుంది ఎవరో తెలుసా అండి? పాతాళము ఆశపడుతుందంట. పాతాళము ఎంతమంది గుర్తుంది? పాతాళాన్ని ఆశ తీర్చాలని కోరిక ఎంతమందికి ఉందండి? చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి వారిలో అయ్యా పాతాలకు ఆశ నేను తీరుస్తాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి. చెయ్యితే నేను ఒక్కడిని కనపడతానేమో మళ్ళీ. ఏమై నువ్వు తీరుతావు తీర్చుకో, తీర్చే ప్రసక్తే లేదంటారు. పాతాళము తల్లి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ప్రస్తావించబడింది. భూమి కింద ఉన్నటువంటిది పాతాళం. ఒకనాడు పరదైసు పాతాళము భూమి కిందనే ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానములు జరిగిన తర్వాత ఆ పరదేశు అనేటువంటి అబ్రహాము రొమ్ము అనే పేరు పరదేశుకుంది. అబ్రహాము రొమ్మన్న పరదేశు అన్న ఒకటి, దాన్ని తీసుకుని ఆయన పైకి తీసుకుని పోయి దాన్ని 3వ ఆకాశంలో పెట్టి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళారు. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం జరిగిన తర్వాత పాతాళము పరదేశు వేరుగా మార్చబడింది. ఇంకను పాతాళము అక్కడే ఉన్నది. కాబట్టి ఆ పాతాళము చాలా మంది ఆశ తీర్చాలని కోరుకుంటుందండి, చాలా మంది మీద ఆశపడుతుందంట. అయితే ఇక్కడ ఉన్నటువంటి నేను ఒక మాట అడుగుతున్నాను. పాతాళము అపరిమితమైన నోరు తెరిచిందంట. ఎట్లాంటి నోరు? ఎలాంటి నోరు? అక్కడ రాసి ఉందా? అపరిమితమైన నోరు అనగా మన భాషలో చెప్పాలంటే అన్లిమిటెడ్. కొంతమంది అంటారు అమ్మాయి ఆమె నోట్లో నోరు ఇవ్వకని అంటారు. ఎందుకని? మొహం తోడదా? కొంతమంది నోట్లో నోరు ఇవ్వక అన్నం ఆమెతో మాట్లాడలేమని అంటారు. ఎందుకంటే ఆ నోరు కొంతమందికి అబ్బా మనుషుల్లో లోకలు వ్యక్తిని చంపాలంటే కత్తులు, కరాటాలు, చాకులు, బరాటాలు వాడతారు, కానీ కొంతమంది నోటితో చంపేస్తారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే అలా మాట్లాడితే చచ్చిపోవాలని కోరిక వచ్చింది అనమాట. అలాంటి మాటలు మాట్లాడతారు. అందుకని అన్న నువ్వు ఎవరు నోట నోరే కానీ ఆమె నోట మాత్రం ఎందుకని? ఆ నోరు అట్టాడేది. పోనీ అమలు ఆ నోరు పర్లేదండి, అంతకంటే దారుణమైన నోరు ఎక్కడుంది? పాతాళము నోరు తెరిచిందంట. అది అనేక మంది మీద ఆశ పెట్టుకుందంటున్నారు. నేను మిమ్మల్ని అడిగాను, మీలో ఎవరైనా పాతాళం ఆశ తీరుస్తారని అడిగితే మీరు ఎవరు ఆశ తీర్చమని అన్నారు. కానీ పాతాళములకు ఆశ తీర్చేటువంటి వారి లిస్టు దేవుడే రాయించి పెట్టాడు. అక్కడ ఉంది, మీరు చదవండి. 4 విషయాలు తక్క చెప్తాను, మీరు శకాశకిని దబ్బుకుని మర్చిపోదురు. కానీ ఎవరమ్మా అందరు చూస్తున్నారా? పాతాళమును, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. తలలు పైకెత్తుకొనిడి. ఎంతమంది? ఇప్పుడు అక్కడ 4 బ్యాచీలు ఉన్నాయి. ఈ 4 బ్యాచీల్లో ఎవరన్నా ఉండమే చూద్దాం. పాతాళపు ఆశను తీర్చేవాళ్ళు దేవుడే లెక్క చెబుతున్నాడు. అబ్బాయి ఇదిగో గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు అందరూ పాతాళానికే పోతున్నారు అని అన్నారు. ఇప్పుడు మనం ఏమన్నాము? మీలో ఎవరైనా పాతాళం ఆశ తీరుస్తారంటే అవేవేవే మాకు అలాంటి అలవాటు లేదండి, మేము తీర్చమని అన్నారు. నీకు ఆశ ఉన్నా లేకపోయినా, నీకు ఇష్టమున్నా లేకపోయినా పాతాళానికి పోయేటువంటి 4 బ్యాచీల పేరు చెబుతా. ఆ 4 బ్యాచీల్లో కనుక నువ్వున్నా నేనున్నా గ్యారెంటీగా పోవాల్సిందే. నువ్వు ఆపలేవు, నేను ఆపలేను. కానీ ఆ 4 లిస్టులో మొట్టమొదటి బ్యాచ్ గనులైనటువంటి వారు అందరూ పాతాళానికి పోతున్నారంట. ఎవరు? గనులైనటువంటి వారు పాతాళానికి పోతున్నారు. అంటే మన దృష్టిలో గనులంటే ఎవరండి? ఏమైంది నగరానికి? నూరు మెదపరేంటి? నేనేమన్నా IAS IPS రేంజ్లో క్వశ్చన్ వేసానా? అంత పెద్ద దారుణమైన ప్రశ్న ఏం లేదు కదా. గనులు అనేటువంటిది మన దృష్టిలో ఎవరో చెప్పండి చాలు, మనమేం పెద్ద ఆలోచన చేస్తున్నా. జనరల్గా మన దృష్టిలో గనుడు అంటే ఎవరు అనుకుంటారు? చిరిగిపోయిన చొక్కాలు, అరిగిపోయిన చెప్పులు, చింపురు జుట్టేసుకుని ఉంచుంటే మహాగనుడండి అంటారండి. చెప్పండి, అలా అంటారా? మన దృష్టిలో గనుడు అంటే బాగా సౌండ్ పార్టీ. ఈ సౌండ్ పార్టీ కాదు, బాగా సౌండ్ పార్టీ. ధనము బాగా సంపాదించి ఉండాలి, బాగా అండబలం ఉండాలి, కండబలం ఉండాలి, గుండె బలం ఉండాలి, ధనబలం ఉండాలి, జనబలం ఉండాలి. ఇలాంటి వ్యక్తిని మన దృష్టిలో గనుడు అంటారు. అనగా ఈ లోకంలో దేవుడు నీకు నాకు చెబుతున్న మాట అంటే, ఈ లోక సంబంధమైన ఘనత ఎంత ఉన్నా, ఎంత సంధ్యలు చదువుకున్నా, ఎంత ఉద్యోగ వ్యాపారాలున్నా, నీ స్థితి నీ గతి ఎంత ఉన్నా, నీ ఆ ఘనత ఏది నిన్ను పాతాళానికి పోకోకుండా ఆపలేదు. అనగా గనులైనటువంటి వారు అందరూ పాతాళానికే పోతున్నారు. ఒకవేళ నీకు విద్య ఎంత ఉండొచ్చు, నువ్వు ఎంతో పెద్ద చదువు ఉండొచ్చు, కానీ ఆ చదువు నిన్ను పాతాళానికి పోకుండా
ఆపలేదని దేవుడి వాక్యం చెప్తా ఉంది. ఈ రోజున ఎంతమంది మేధావులు, ఎంతమంది గొర్రెటువంటి వారు అందరూ కూడా అంతెందుకండి, మీ అందరికీ తెలిసిన ఒక పాఠాన్ని గుర్తు చేస్తాను. ధనవంతుడు, లాజరు. ఎంతమంది గుర్తున్నారా? ధనవంతుడు, లాజరు. మన లాజరు అని ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని కూర్చున్నాడు. మన ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో యాతన పడతా ఉన్నాడు. అప్పుడు పిలుస్తా ఉన్నాడు, గుర్తుంది కదండి. తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు. ఏం బాబు అని అన్నాడు. అయ్యా, నేను ఇక్కడ యాతన పడుతున్నాను, నీ దగ్గర ఇక్కడ లాజరు కూర్చున్నాడు, హాయిగా ఒళ్ళో కూర్చున్నాడు. నేను బతుకున్నంతకాలం మా ఇంటి ముందు అడుక్కుంటా ఉండేవాడు, ఒంటి నిండా కురుపులు ఉండే ఆడికి. ఆడు చూస్తేనేమో మహారాజు బోగాట్లో ఉన్నాడు, నేను చూస్తేనే వీడకొచ్చి యాతన పడుతున్నాను. అయ్యా, నాకున్నటువంటి ఏ ధనము నన్ను ఈ పాతాళానికి రాకుండా ఆపలేకపోయింది. నాకున్నటువంటి ఘనత, అయ్యా మేము ఇంక అన్నదమ్ములు ఉన్నాం. వాడే చెప్పాడు ఆయన, నేనల్లా. అయ్యా, ఆ లాజరుని పంపించు, మా వెనక నాకు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ దుర్మార్గంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బు ఉంటే చాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా ధనం ఉంటే చాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఆస్తిపాస్తుంటే చాలనుకుంటున్నారు. నాకు బట్టే గతి అలా పట్టకూడదు, వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా కాస్త లాజరుని పంపించిన ఆయన అంటే దేవుడు చెప్పాడు. అప్పుడు అక్కడ అబ్రహాం అన్నాడు, అక్కడ బయట చెప్పడానికి ధర్మశాస్త్రం ఉంది, మోసే ఉన్నారు బాబు, వాళ్ళు చెప్పిన మాట వింటే ఎడకి రాకుండా పోతారు ఏంటి, వాళ్ళు లెక్క చేయకపోతే ఎడకే పోతారని చెప్పి దేవుడు చెప్పాడు. మీరు గుర్తుండదు. అంటే ఇప్పుడు అతను ఆల్రెడీ ధనవంతుడు, ప్లస్ అతనికి చాలా అండబలం కూడా ఉంది, చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు. అంటే వాడికి ఉన్నటువంటి ఏ బలము అతని పాతాళానికి రాకుండా ఆపలేకపోయింది. కాబట్టి రాత్రి నీకు నాకు మాట అర్థం అవ్వాలి. నీకు ఎంత ఘనత ఉన్నా, నువ్వు ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత మేధావి అయినా, ఈ మేధాతనం ఏది పాతాళానికి పోకుండా ఆపలేదు. పాతాళానికి పోయే మొట్టమొదటి బ్యాచ్ ఎవరంటే గనులైనటువంటి వారు అందరూ పాతాళానికి పోతున్నారు అని రాసి ఉంది. నెంబర్ 3 తర్వాతమ్మా నేనేమన్నాను అంటే అసలు ఆలకిస్తున్నారా లేదా? నేను చెప్పే వాక్యం ఆలకిస్తున్నారా లేదా? ఆలకిస్తున్నారా? నేనేమన్నాను? నెంబర్ 3 అన్నా. అంటే మీరేం చెప్పారు? అంటే నేను ఎందుకు చెప్పారంటారు? మీరు సరిగ్గా వాక్యం ఇచ్చినప్పుడు, నేను ఒక మాట చెప్తా, మా సహోదరు ఒకటి చెప్తూ ఉంటారు, వాక్యం ఇచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యం చెప్పాలి నేను ఫస్ట్. అర్థమైందా? ఎందుకంటే ఆయన దృష్టిలో సభాధ్యక్షుల దృష్టిలో కొంత టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం మెయింటైన్ చేయడానికి నాకు టైం ఇస్తారు. అలా కాకుండా నేను వాక్యం చెప్తున్నాను కదా అని చెప్పేసి మైకు దొరికింది కదా అని చెప్పి ఎరగదీసేసాను అనుకోండి, సంఘం వెనక నుంచి ఎత్తబడిద్ది. అర్థం కదా? ఈలోపు ఆయన ఇచ్చే సమయం అయిపోయింది. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పాపం ఆయనకి వాక్యం మొదలు పెడతాం వచ్చు కానీ ముగించడం రాదంట. ఏమండి, వాక్యం మొదలుపెట్టంటే 2-3 గంటలు 4 గంటలు చెప్తానే ఉంటాడంట. ఎంత చెప్తాం ఆవిడ చెప్తానో సంఘం వెళ్ళిపోతూ ఉంటారంట. ఆవిడ మొత్తుకొని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయ్యా వాక్యం ఆమెనని చెప్పాయంటే, ఏం చెబుతావే, మొదలు పెడతాను తెలుస్తుంది కానీ ముగించడం రావట్లేదని చెప్పేసి అంటే పాదిరమ్మ గారు ఒక ఐడియా ఇచ్చింది. ఏమంటే, ఒక పని చేయి, నీ ప్రాబ్లం వల్ల ముగింపే కదా, నేను ఒక చాక్లెట్ ఇస్తా, ఆ చాక్లెట్ నోట్లో వేసుకుని వాక్యం మొదలు పెట్టినప్పుడు నోట్లో పట్టుకో, కరెక్ట్గా ఆ చాక్లెట్ అయిపోగానే ఆమెనంది. నీవు సబ్జెక్ట్ ఎక్కడన్నా ఉండు, చాక్లెట్ అయిపోయింది అనగానే ఆమెను అనగానే, ఇప్పుడు చూడు ఇక చేస్తారని గబగబా వచ్చి చాక్లెట్ తీసుకుని చక్కగా టయానికి జేబులు వేసుకున్నాడు, కోట్లు వేసి కూర్చున్నాడు. కరెక్ట్ టైం స్టార్ట్ అయింది, చాక్లెట్ తీసి నోట్ వేసుకుని మెసేజ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక రోజు వాక్యం చెప్పేటప్పుడన్నా 2 గంటలు 3 గంటలు చెప్పాడు, కానీ ఈ చాక్లెట్ 8 కాడ నుంచి 4-5 గంటలు పట్టింది. ఈయన చెబుతానే ఉన్నాడు, ఏమేమి ఒత్తుకుంటుంది. ఆపరా బాబు, ఎంతసేపు చెబుతారంటే అందరూ వెళ్ళిపోతారు. ఆపడి గబగబ వచ్చేసినప్పుడే, ఏవయ్యా 4 గంటలు నీకు ప్రసంగించి ఇంకా ఆపాడంటే ఏం చేయమంటే చాక్లెట్ అవ్వట్లేదని చెప్పి తీసి ఇస్త్రీ బయటకు వచ్చాడు. తేరా చూస్తే అది కోటు గుండి, జేబులోని చాక్లెట్ అనుకుని ఆ కోటు గుండి నోట్ వేసుకున్నా, కోటు గుండి ఊడిపోయినట్టు అది నోట్ వేసుకున్నాడు. అదేం అవ్వటం లేదు, ఈయన ఆమెను అంటలేదు. అంటే చెప్పేటప్పుడు ఎంత చెప్పాలో ఏం చెప్పాలో ముందే ప్రిపరేషన్ ఉండాలి కదండి. అర్థమైందా? ఇలా అవగాహన లేకుండా వెళ్ళిపోతాం అంటే ఇలాగే వెళ్ళిపోతాం. పోనీ చెప్పినప్పుడు నాకు జాగ్రత్తగా ఉండాలి, ఏ వాక్యం చెబుతున్నా మీరన్నా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలిగా. నేనేం మాట్లాడదు మీరు కూడా శ్రద్ధగా ఏ మాట వినాలిగా. ప్రార్థన విశ్వాసులు కూడా ఆలకించేటప్పుడు ఏ వాక్యం చెప్తున్నారు, ఆ వాక్యాన్ని నేను ఎలా అన్వయించుకోవాలి, దేవుడు నాతో ఎలాగో మాట్లాడుతాను అనే విషయం కూడా ఉండాలి కదా. ఒక సహోదరుడు వింటున్నాడు, పాస్టర్ గారు అయిపోయిన తర్వాత ప్రవచనాలు చెప్పే పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చిన వాళ్ళందరికీ ప్రవచనాలు చెప్పి పంపిస్తున్నాడు. విశ్వాసులు అందరూ వస్తున్నారు, ప్రభు నా గురించి మాట్లాడాయంటే వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడంటే, అమ్మా నీకు ఇదిగో రేపు జూన్ నెల 4వ తారీఖున బ్రహ్మాండమైన ఇల్లు వస్తుంది, కొత్త ఇల్లు కట్టుకుంటామంటే, అయ్యా ప్రభు మహా సంతోషం పట్టుంది. ఇంకోటి వచ్చి, అబ్బాయి మీ అబ్బాయికి బ్రహ్మాండమైన సంబంధం వస్తుంది 4 ఆగస్టులో అన్నాడు. అయ్యా మహా సంతోషం. ఇలా ప్రవచనాలు చెప్తున్నాడు. ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యా నా గురించి కూడా మాట్లాడమన్నాడు. ప్రభు నేను కృప కొరకు కనిపెట్టుకోమని చెప్పాడయ్యా అని చెప్పాడండి. అనగానే ఇక మనోడు చక్కగా వెళ్ళిపోయి 3 నెలలు విరవం లేకుండా ప్రార్థన అయ్యా 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 అని సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. 3 నెలల తర్వాత ప్రార్థన మానేశాడు. ఏమయ్యా నేను దేవుడు చెప్పే కదా నేను కృప కొరకు కనిపెట్టుకోమన్నాకంటే, ఇంకెందుకంటే కృప పెళ్ళి అయిపోయింది అన్నాడు వీడు. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చాడు వీడు?
కృపకే నాకు పెళ్ళి అయితే లేదు కనుక్కోటకు వచ్చాడు ఈయన ఏమన్నాడు, కృప కొరకు కనిపెట్టుకోమంటున్నాడు దేవుడు అని చెప్పాడు. ఈ చెప్పాడు, ఈడికేమో అర్థమైంది, ఓహో నేను ఆల్రెడీ కృప కోసం వచ్చాను కదా అనుకుని ఈడేమో నుంచున్నాడు. ఆయన చెప్పిందేమో దేవుడు కృప కొరకు కనిపెట్టుకోమన్నాడు, ఈడు కృప కొరకు కనిపెట్టుకున్నాడు. 3 నెలలకు ఆ కృపకు పెళ్ళి అయిపోయింది. ఇంకెందుకంటే కనిపెట్టుకోవడం, కృపకు పెళ్ళి అయిపోయింది అంటున్నాడు. అంటే వాళ్ళు ఏం చెబుతున్నారో మనకు అనవసరం అనమాట. నెంబర్ 3 అంటే రెండో చదువుతారే, ఇలా కృప కొరకు కనిపెట్టుకుంటారు ఏమని డౌట్ అనమాట నాకు. అనుకుంటా ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1, కనులైనటువంటి వారు పాత్రలకి పోతున్నారు. నెంబర్ 3, ఘోష చేయువారు. రెండోది ఎందుకు వదిలేను మీకు చివరిలో అర్థమైందండి. అందుకే నేను కావాలని దాన్ని దాటించాను. మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి వాళ్ళు మన దేవుడు ప్రకటన గ్రంథం రాసినప్పుడు అటు ఇటు ఇలాగే రాస్తారు ఏంటి. కాబట్టి చెప్పేది అది ఎందుకు వదిలేశాను మీకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు 3వ విషయం ధ్యానం చేద్దాం. 3వది ఏంటి, ఘోష చేయువారు అందరూ పాత్రలకే పోతున్నారు అన్నాడు. ఘోష చేయుట అనగా ఏడుపు కొట్టు మొఖాలు. ఎవరు ఏడుపు కొట్టు మొఖాలు అనమాట. చూసారా, నరఘోష తగులుతుంటారు చూసా, అంటే ఏడుతూ ఉంటారు చూసా. వాళ్ళకి అమ్మ ఏడవటం అంటే ఒళ్ళు నొప్పులు వచ్చో కాళ్ళు నొప్పులు వచ్చో ఏడవటం కాదండి. ఊరు వాళ్ళకి పడి ఏడుతారు చూసారా. ఆడికి ఉద్యోగం వచ్చిందో, ఆడికి ఆ ఇల్లు కట్టాడు, ఊరు వాళ్ళకి పడి ఏడుతారే. ఘోష చేయవారు అందరు కూడా అంటే ఏడుపు కొట్టు మొఖాలు. ఎంతసేపు ఎదురోడు పడి ఏడవటమే. ఎదురోడు బాగుపడితే ఓర్చుకోలేదు, ఎదురోడు ఇల్లు కడితే ఓర్చుకోలేదు, ఎదురోడు వాడు అభివృద్ధి చెందితే ఓర్చుకోలేడు. వాళ్ళకి పడి నువ్వు ఏడవటం. అమ్మా ఈ మాట చెప్తున్నాడు దేవుడు, ఘోష చేయు ప్రతి వాడును పాతాళానికే పోతాడు. ఈ రోజున ఏడుపు కొట్టు జీవితాల్లో జీవిస్తున్నావా? నీకు కష్టం వస్తే ఏడవచ్చు, తప్పులేదు. బాధను బట్టి ఏడవచ్చు, నీకు దుఃఖం వస్తే ఏడవచ్చు, నీ కష్టాన్ని బట్టి ఏడవచ్చు. కానీ ఎదుటోని బట్టి ఎప్పుడు మనం ఏడవకూడదు. ఘోష అనేటువంటిది చాలా రకాల ఘోష అనేటువంటి పదానికి నానా పదాలు ఉంటాయండి. అలాగే సముద్రపు ఘోష అంటారు. నరఘోషకి నరఘోష చూసారా, ఆటోల మీద వెనకాల లారీల మీద రాసి ఉంటుంది. ఎవరి నరఘోషకు నీకు ఒక నమస్కారం అంట. ఎవరికి? లారీ వాళ్ళు వెనక రాస్తారు, నరఘోష నీకు నమస్కారం అని అంటారు. మా అమ్మ చిన్నప్పుడు గేదెలకు పాలు తీసినప్పుడు మమ్మల్ని వచ్చి నుంచోమనేది పొద్దుకు అడ్డంగా. ఎందుకమ్మా తీయమని, రే రోడ్డు కట్టగా నుంచో అనేది. ఎందుకు? జనాలు రోడ్డు అంటే రే నరుడి కంటిలో నల్లరాయి బద్దలైపోతారా అనేవాడు. అంటే కొంతమంది సూపులు ఉంటాయండి, వాళ్ళు సూపు తగిలితే ఈ సూపు పోవటమే. వాళ్ళు ఎవడన్నా బాగుండామని బలకిచ్చేటే మనకు అదే మనకు ఆఖరికాయ. అర్థమైందా? మీరు అనుకోవచ్చు ఇదేంటయ్యా వాక్యంలో ఉందా? ఉందే. ఎక్కడ? దావీదు మీద సౌలు ఏం సూపు నిలిపాడు? విషపు సూపు నిలిపాడంట. ఏం సూపు? విషపు సూపులు ఉంటాయి అమ్మా. కాబట్టి కొంతమంది విషపు సూపులు ఉంటాయి, కొంతమంది మాటలో శాపం ఉంటుంది. అందుకని దేవుడు బిలాంతో చెప్పాడు, నీ నోట ఆశీర్వాద వచనము తప్ప శాప వచనము రానియొద్దు అన్నాడు. ఎందుకని? ఆశీర్వాదమా శాపమా మన నాలుకలో దేవుడు పెట్టాడండి. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు నరుడు సృజించబడ్డాడు. కాబట్టి నీ నోటంటే ఆశీర్వాద వచనాలు తప్ప శాప వచనాలు రానివద్దు అని చెప్పాడు. కాబట్టి కొంతమంది ఏడుపు కొట్టు మొఖాలు ఉంటాయి, ఎంతసేపు ఎదురు పడి ఏడుస్తూ ఉంటారు. ఒక రోజున మా ఊరికి ఉత్తరం వచ్చింది, అయ్యా వీడియో పెట్టినప్పుడు ఎడిటింగ్ చేయను ఆయన. మా ఊరికి ఉత్తరం వచ్చిందంటే ఒక రోజున, అంటే ఒక ఉత్తరమే కాదండి, జనరల్గా ఉత్తరం వచ్చి అడ్రస్ మా ఊర్లో ఉన్నటువంటి బాధ ఏంటంటే వండా పేర్లు మర్చిపోయి నిక్నేములు పెట్టుకుంటారు. లల్లి, మన్ని, పప్పి, డాంకీ కూడా పెడతారా? నిక్నేములు పెట్టుకుంటూ ఉంటారు కదండి. అది పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళు పెట్టుకోవటానికి మాకు పెట్టే ఉంటారు. నాకు కూడా పేరు పెట్టారా? ఉసిరికపల్లిలో పాస్టర్ గారులు వచ్చినా సరే పేదొక పేర్లు పెడతారు కదా. ఎవరైనా పెళ్లి సూపులు వచ్చేయాలంటే వాళ్ళు అబ్బో నడక చూసామంటే పేరు ముత్తు మా కూడా వచ్చినట్టాడు ఏదో ఒక పేరు పెడతా ఉంటారండి. మన ఒక కృష్ణా జిల్లా వెళ్ళి గురుగులు గోధుమ నుంచి వాకింగ్ చెప్పొచ్చా. 2 నెలలు నన్ను పిలుతున్నారు, అమ్మాయి గురువు పాస్టర్ గారు వస్తున్నాడే అంటున్నారండి. నేనంట గురువు పాస్టర్ గారిని అంట. గోధుమల గురించి కూడా చెప్పాక దాన్ని వదిలిపెట్టి దీన్ని పట్టించుకున్నట్టు ఉంటారు. అంతే. కొంతమంది ఏదో ఒక పేరు పెట్టకపోతే నిద్ర పట్టదో. ఎత్తోడు పాస్టర్ గారు అయితే కాడోడు అంటారు, ఎత్తు తక్కువడితే పొట్టోడు అంటారు, లావుగుంటే బండోడు అంటారు, సన్నగుంటే బక్కోడు అంటారు, ఎర్రగుంటే పండోడు అంటారు, నల్లగుంటే కర్రోడు అంటారు. ఎట్టుంటే మనిషి అంటారు? ఎట్టుండ అసలు ఏళ్ళ మోకాలే వడదెబ్బ కొట్టిన ఉడత మోకాల్లాగా ఉంటాయి. వీళ్ళు మళ్ళీ ఇంకో పాదిరికి పేరు పెట్టడం ఒకటి. పోనీ నువ్వు చక్కదాని అయితే పేరు పెట్టి పర్లా, పెడితే పెట్టేవులే. ఈ పేర్ల వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఈమె అసలు పేరు మర్చిపోయారు. వచ్చినటువంటి ఉత్తరమేమో ఆమె పేరు మీద వచ్చింది, అయినంపూడి స్వర్ణలత పేరుతో వచ్చింది. ఈ పేరున్నటువంటి వాళ్ళు అడిగితే 10 మిల్లు కూడా వాళ్ళు ఎవరో బాగు తెలియదని పంపించేశారు. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతే నేను అడిగాను, బాబు ఊరికి ఎవరో మనీ ఆర్డర్ వస్తే నాకు హీరానన్న మా క్లాస్మేట్ మా పోస్ట్ మ్యాన్. అంటే మనీ ఆర్డర్ రాలేదు కానీ ఎవరిదో ఉత్తరం వచ్చిందన్న, ఎవడో అడ్రస్ అడిగినా మాకు తెలియదు అంటున్నారు అని అన్నాడు. అవునా సరే ఇటీ చూద్దాం మన ఊరు వాళ్ళు కదని చూస్తే అది ఎల్ఐసి ఆఫీస్ నుంచి వచ్చిందండి. ఇంగ్లాండ్ లెటర్కి ఎల్ఐసి ఆఫీస్ లెటర్ తేడా ఉంటుంది కదా. సరే కనిపెట్టి ఎవరో అయినపూడి స్వర్ణలతని ఆలోచిస్తే ఓహో అత్తోట అమ్మాయి వేమవరం అయినపూడి రామయ్యకి ఇచ్చారు, ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ లేరు వాళ్ళు అని కనిపెట్టి సరే పోనీలు ఆ అమ్మాయిని అందరూ బుజ్జి అనేటువంటి పేరుతో పిలుస్తారు.
ఆమె పెళ్లి కార్డు మీదే ఆ స్వర్ణలత. ఇక ఆ తర్వాత అందరూ ఆ బుజ్జి అనే పేరుతో పిలవటం వల్ల ఆ సొంత ప్రాంతం వాళ్ళు కూడా మర్చిపోయారు, ఎవరు చెప్పలేదు. సరే ఇద్దాంలే అని చెప్పేసి వెళ్ళానండి. నా చేతితో అలా పట్టుకున్నాను. మా వెనకీడితో ఒక ఆవిడ వచ్చింది, రవిగా ఏంట్రా ఉత్తరం అని అంది. మనకి రోడ్డు అంటే వెళ్ళిపోయేటప్పుడు ఆగదా కొంచెం వాళ్ళకి, అంటే నేను అన్నాను అందగదాక అదే స్వర్ణలత ఉంది కదా, బుజ్జిది ఉంది కదా, దానికి వచ్చింది అమ్మాయికి నన్ను ఏంటంటే అంది. ఏమో నాకేం తెలుసు, పరాయి ఉత్తరాలు చదవటం ఎందుకు, పట్టుకుని నుంచున్నాను, ఏదో ఎల్ఐసి ఆఫీస్ నుంచి వచ్చింది నేను అన్నానండి. ఇంకెంటనే కొత్త తాటికి ఉద్యోగాలు వస్తున్నాయి, బడా ఏటికి ఉద్యోగాలు వస్తున్నాయి, పనికి మాటికి ఉద్యోగాలు వస్తానుకుండా పోయింది. నేను ఉద్యోగం వచ్చిందని చెప్పానా? ఎల్ఐసి నుంచి ఉత్తరం వచ్చింది అనగాలి ఏమే ఉద్యోగం వచ్చిందని చెప్పి ఏడుతో మొదలేసింది. ఇక ఊరోళ్ళకి పడి ఏడుతో మొదలేసింది. దానికి ఉద్యోగం రావటం ఏంటో, దానికి ఉద్యోగం రావటం ఏంటో. అంటే ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి రాలి, అది సంగతి. ఊరోళ్ళకు ఉద్యోగం వచ్చిందని ఏ రకంగా పడి ఎడుతూ ఉందంటే ఆ రకంగా పడి ఎడుతూ ఉందండి. అసలు 5 నిమిషాలు కూడా కాదు ఆమె వెళ్ళండి, లోపల నుంచి ఒక ఆవిడ వచ్చింది. రే ఏంటి బుజ్జిదానికి ఉద్యోగం రావటం ఏంటని అంటుంది ఈవిడ. నేను అన్నాను వచ్చిన ఉత్తరం నా చేతిలోనే ఉంది, నేను చెప్పిన ఆవిడ ఇటు పోయింది, నీకెవరు చెప్పారు మధ్యలో ఈ మధ్యలో అంటే, అటు ఆ బండలన్నీ ఖాళీగా ఉండగానే బట్టలు ఉతటకి ఎత్తుకెళ్ళి బట్టలన్నీ ఆడ పడేసి ఊరి మీద పడింది అనమాట. ఇక ఏదన్నా ఒక విషయం ఆడవాళ్ళకి తెలిసిందంటే, ప్రెషర్ కుక్కర్ మీద పప్పు వేసినప్పుడు ఉడుకుద్ది చూసారా, అని ఉడికిపోతా ఉండదు. ఆ ప్రెషర్ కుక్కర్ మీద మూతి లేకపోతే బద్దలైపోద్ది అన్నయ్య. అండ్ అసలు ఈ విషయం తెలిసిన తర్వాత అది మంచి అంత చెడ్డ అంత అందులో ఏముందో చెప్పొద్దండి, ఆగదు. కొంప చిచ్చు పెట్టిందా ఆగదు. ఈలో పూరంతా చెప్పాల్సిందే. నేను చేతిలో నా ఉత్తరం ఉంది, దాన్ని విప్పిన చదవలేదు, ఈవిడ వెళ్ళిపోయి అందరికి చెప్పేసినట్టుంది. ఇక మొత్తం అంతా ఊరోళ్ళకి పడి ఎడుతూ ఉంది. దానికి ఉద్యోగం రావటం ఏంటో, దానికి ఉద్యోగం రావటం ఏంటో. నువ్వు పోదు కానీ పరలోకానికి రా తల్లిగా. అన్న తమ్ముడా గుర్తుపెట్టుకోండి, ఎదురోడికి పడి ఏడ్చేటువంటి ఏ ఒక్కడు పరలోకపు గుమ్మం కూడా తొక్కలేడు. అర్థవుతా? ఘోష చేయి ప్రతి వాడును పాతాళానికే పోతున్న దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఏడుస్తున్నావా? ఎదుటోడు కష్టాలు, ఎదుటోడు బాధలు, ఎదుటోడు సంతోషాలు, ఇలాంటి ప్రతి విషయంలో వాడికి పడి ఎడితే మనకే వచ్చిందన్న. ఎదుటోడు కష్టాలు, ఎన్నో శ్రమలు పడి ఉన్నాడు, ఎన్నో కష్టాలు పడి ఉన్నాడు. ఏదో ఈరోజు ఒక ఉద్యోగం వచ్చింది, పిల్లలు రెక్కల ముక్కలు చేసుకుని పగలనక ఎండనక వాననక మంచనక ఒక ఇల్లు కట్టుకుంటా ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటారు. కానీ ఇంకా మేస్త్రి సిమెంట్ పడిపోయి కొంప నాశనం అయిపోతుంది. ఏమంటే సిమెంట్ పడితేనే మన ఇల్లుకు నాశనం అవుతుందండి, ఆ ఇల్లు కడితే నువ్వు ఓర్చుకోలేవు. ఏడకపోతే ప్రైజ్ దాని పూర్వం ఎదురబా నీవు అదే ఊరోళ్ళ కాబట్టి ఏడ్చేవాడు. వాక్యం చెప్తుంది, ఘోష చేయు ప్రతి వారును పాతాళానికే పోతారు. కొసమెరుపు చెప్తారు ఏనండి. సాయంకాల సమయానికి ఆ పిల్లలు వచ్చిన తర్వాత అమ్మాయికి ఉత్తరం ఇచ్చా. ఏమండి వచ్చి బుజ్జ ఏంటమ్మా ఉత్తరం అని అంటే, ఆ పిల్ల తీసి చదువుకుంటా ఉందండి. చెప్పింది ఏమి లేదు అన్నయ్య, 3 సంవత్సరాల బట్టి ఎల్ఐసి కడతలేదు, కట్టమని ఉత్తరం వచ్చిందిరా అని అంది. అర్థమైందా? అప్పులు పోలా వాళ్ళు ఎడుతుండే వాళ్ళకి నువ్వేడు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. ఉత్తరం వచ్చిందనే కానీ చాలు ఎల్ఐసి అన్న మాట మిగిలి అనగానే ఉద్యోగం వచ్చిందని వాళ్ళకి ఎడుతూ ఉన్నారు. సెక్రటరీ పోస్ట్ వస్తే ఏడుతావు, వాళ్ళకి ఉద్యోగం వస్తే ఏడుతావు, వాళ్ళని బాగుపడితే ఏడుస్తావు. అమ్మా తల్లి చెల్లి అన్న తమ్ముడా గుర్తుపెట్టుకోండి, పాతాళానికి పోయేది ఎవరో తెలుసా? ఘోష చేయు ప్రతి వాడును పాతాళ ఆశను తీరుస్తారు. అనగా ఎవడైతే ఎదుటివాడికి పడి ఏడుస్తూ ఉంటారో వాళ్ళు పాతాళ ఆశని పోతారు. అమ్మా తల్లి సొంత ఇరుగు పొరుగు వాళ్ళే కాదు, పాస్టర్ గారుల మీద కూడా వాడు ఏడవబాకండి. పాస్టర్ గారు కారు కొన్నాడు, పాస్టర్ గారు కారు కొన్నాడు, మా ఊరు ఇప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు రవీంద్రాన్ని అంత అయ్యాడు. ఎవరు పడి ఏడ్చేదన్న? ఎవడో మనకు జోరు వాక్యం చెప్పి వస్తూ ఉంటే ఒక ఊర్లో కూరటి పొరలో నన్ను అన్నాడు, రే పాస్టర్ గారు చూసావు మోసం నేను పొట్ట పెంచాను అన్నాడు. నన్ను వీడు పెట్టాడు. మరి ఏదన్నా ఒక ముద్ద పెట్టి మీ బోట్లు అంటే పడతా, అడ్డగోలుగా పత్తోడు వచ్చి అంటే పడతా, కొడితే 32 రూపాయలు రాలిపోతాయి. అంటాం కానీ తంతాం తన్నులు తింటా కదా సేవలోకి వచ్చింది. అయినా నేను ఆయన పిలిచారని ఏందైనా అంటాను, నేనేమన్నా నేను అన్నాడు, కాదు మేము మోసం తిని పొట్టలు పెంచావా అంటే అన్న నువ్వు ఆయన పెట్టేవేంటారా మాకు. అయినా దేశవ్యాప్తంగా కోట్లు దేశాలు దాటిపోయి అందరూ వదిలిపెట్టి మా మీద పడి ఎడతారు మీ దొంపల దగ్గర. మేమెంత తింటారో సరిగా మన సంఘాలు పాస్టర్ గారిని కానుక పట్టమని చెప్పండి చూద్దాం. సంఘ పెద్దలు ఎట్టెట్టెట్ట వస్తున్నారు, మీరేసి చిల్లర మొయ్యలేక. మా బతుకులే చిల్లర బతుకులు, కానుకయ్యే ననగలు అని కాగితాలు వస్తాయేమని వాటిని పక్కకు నెట్టి చిల్లర తీసేస్తున్నారు. మా బతుకే చిల్లర బతుకు అయితే మాకుబడి మీరేడవాడు పాస్టర్ గారు తింటున్నాడు, పాస్టర్ గారు తింటున్నాడు, పాస్టర్ గారు కారు కొన్నాడు. మీకు దండం పెడతారు తమ్ముట, ఎవరికి పడి ఏడవకండి. అర్థమైందా? మీకు మీరు పడని సరే ఏదైనా కష్టాలు బాధలు ఉన్నటువంటి వాళ్ళని బట్టి దేవుడు వాక్యం చెప్తుంది, ఘోష చేయు ప్రతి వాడును పాతాళానికే పోతాడని వాక్యం చెప్తా ఉంది. 2 విషయాలు చెప్పా. మొట్టమొదటిది ఘనులైనటువంటి వారు పాతాళానికే పోతారు. 3వది ఘోష చేయువాడు పాతాళానికే పోతాడు. ఇప్పుడు 4వ విషయం చెప్పండి. హర్షించు వారందరూ పాతాళానికే పోతారంట. హర్షించువారు అనగా నవ్వుకునేవాళ్ళు. నవ్వుకునే ప్రతి ఒక్కడు పాతాళ ఆశను తీరుస్తాడు. ఇక నవ్వు రావట్లేదుగా మీకు, వచ్చిన ఆపుకుంటున్నారు. ఇక
ఇప్పుడు నవ్వాలా, నవ్వి పాత్రనికి పోదామా, నవ్వు ఆపుకొని పరలోకానికి పోదామా? తల్లి చెప్పేటువంటి హృదయపూర్వకంగా దేవుడు ఇచ్చేటువంటి నవ్వుడు కాదండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇక్కడే కాదు ప్రతి మెసేజ్లో కూడా నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, మీరు దేవుడి యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు నవ్వుకుంటానే ఉండండి. అర్థమైందా? దేవుడు చేసిన సమస్త జీవరాశుల్లో నవ్వుకునే అవకాశం నరుడికి మాత్రమే ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆకాశ పక్షులు నవ్వలేవు. అర్థమవుతుందండి? ఆకాశ పక్షులు ఎప్పుడు నవ్విస్తారా? ఆకాశ పక్షి ఏది నవ్వు రాదండి, అవి ఎప్పుడు నవ్వుకోలేవు. పోనీ భూజంతువులు చతుష్పాద జీవులు నవ్వటం చూసారా? గేదెలు ఉంటాయి కదండి, పాలు పిసికేటప్పుడు సెక్కిల కింద పెట్టండి, నవ్విద్దా? ఊరికాక అంటదా? తపేలా తంతం తపేలా తీసి ఊరు ఒకడు పడతా పోయి. కాబట్టి ఏ జంతువుకి నవ్వు రాదు, ఏ పక్షి నవ్వు రాదు. కనీసం జలచరాశులు నవ్వుకుంటాయి అండి, అనగా చేపలు. ఇప్పుడు చేపలు తోవేటప్పుడు వెలుగుదా ఒక్క అంటదా? ఏమండి, చేప నవ్వుద్దా, పక్షి నవ్వుద్దా, జంతువు నవ్వుద్దా? అన్నా తల్లి తమ్ముడా, నవ్వుకునే అవకాశం నరుడికి మాత్రమే ఇచ్చాడు. ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనమును సకల ప్రజలకు తెలియబడినవ్వండి. నవ్వుకోండి, నవ్వులు పాలు కాబాకండి. అర్థమైంది మీకు? మీరు నవ్వుకోవాలి, కానీ మన జీవితాలు నవ్వులు పాలు కానివ్వకూడదండి. ఎదుటివాడికి హాస్యాస్పదంగా మనం ఉండకూడదు. హృదయపూర్వకంగా దేవుడు ఇచ్చినటువంటి సంతోషాన్ని, అసలు యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఆ నవ్వు పుట్టియటానికి. అందుకే క్రిస్మస్ సందేశం ఏంటి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. రక్షకుడు మీ కొరకు యేసు. ఎవరి జీవితాల్లో పుడితే వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉంటాయి. అర్థమైతే సపళ్ళు కొట్టండి, అర్థం కాకపోతే నన్ను కొట్టండి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నవ్వునేటువంటిది దేవుడిచ్చినటువంటి మంచి వరం, అందు విషయంలో తప్పలేదు. కానీ ఇక్కడ చెబుతున్నటువంటి నవ్వు ఏంటంటే, ఇక్కడ హర్షించు వారందరూ మరి పాతాళానికి పోతారని చెప్పింది ఏంటంటే, ఎదుటివాడి కష్టాల్లో ఉంటే నవ్వుకుంటారే, ఎదుటివాడి బాధల్లో ఉంటే నవ్వుకుంటారే. అమ్మా, ఎదుటివాడు కనుక కష్టాలు, ఎదుటివాడి బాధలు ఉంటే అసలు వీళ్ళకి ఎంత నవ్వు వచ్చింది అక్క. మనందరు కరోనా వచ్చిందంటగా, అందరికి వచ్చిందంటగా. అసలు నీ ఆనందం ఏంటి అక్కడ నాకు అర్థం కాదు. లేదమ్మా ఒక్కరికి వచ్చి లేదు అందరికి వచ్చింది, ఒక్కరికి వస్తే అందరికి వచ్చింది. రాపోయినా ఏం రానిచ్చేటట్లేదు, ఊరుకోదు అందరికి వచ్చిందాక. అమ్మ తమ్ముడా, ఎదుటోడు కష్టాలు బాధల్లో ఉంటే ఎవడు కావాలని కోరు అప్పులు చేసుకోడుగా, ఎవడు కావాలని కోరుకుని రోగాలు తెచ్చుకోడుగా. ఎవరిని తెలుసో తెలియకో ఏదో సాధిద్దామని చేశాం, ఇప్పుడు అప్పులు పాలైపోయిన కుటుంబ వ్యవస్థ వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారా, వీడికి ఇలాగే జరగాలి, వీళ్ళకి ఇలాగే జరగాలని నవ్వుకోవటం మంచి పద్ధతేనా? తల్లి దేవుడు చెప్తున్నాడు, ఎదుటోడి కష్టాలని, ఎదుటోడి బాధల్ని, ఎదుటోడి దుఃఖాన్ని చూసి ఎవడైతే నవ్వుకుంటాడో, నవ్వుకునే ప్రతి వాడును రేపు పాతాళానికి పోతాను వాక్యం చెప్తుంది. అనగా ఘోష చేయు ప్రతి వాడు పాతాళానికి పోతాడు, హర్షించు వాళ్ళందరూ పాతాళములకు పోతున్నారు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి హర్షధ్వనులు అన తల్లి హృదయపూర్వకంగా నవ్వేటువంటి నవ్వు కాదు, ఎదుటోడిని బట్టి మాత్రం నువ్వు ఎప్పటికీ నవ్వటం అనేటువంటి మంచి పద్ధతి కానే కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎదుటోడి కష్టాలను నవ్వుబాకండి. ఎవరైనా నీలోసుకున్నటువంటి పిల్లలు ఉండాలనుకోండి, ఏమండి పట్టుమని సంవత్సరం 2 సంవత్సరాలు తిరగకముందే ఎన్ని మాటలు మాట్లాడితే తెలుసా అండి. దేవుడిచ్చిందా కాగలగా సంవత్సరం అసలు మీది బాధ భరించడాకే పిల్లలకి ఇళ్ళకి పెళ్లి చేస్తూ ఉంటారు కొంతమంది. మన ఈ మధ్య ఒక ఆవిడ ఫోన్ చేశారండి మాకు, తూర్పుగోదావరి జిల్లా నుంచి ఫోన్ చేసి, పాస్టర్ గారండి మా అమ్మాయిని చాలా హెరాస్మెంట్ చేస్తానండి వాళ్ళ అత్తగారు, కాస్త మీరు ప్రార్థన చేయండి అన్నారు. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటంటే, ఏం లేదు పిల్లలు లేరండి అందుకని బాగా బాధపడుతుంది అన్నారు. అమ్మో పిల్లలు లేరంటే కష్టంగానే ఉంటుంది, ప్రార్థన చేద్దాంలేమ్మా చేస్తాను, పేరు చెప్పండి అంటే పేరు చెప్పారు. సరేండి అమ్మ ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా పిల్ల ఏంటి? పోయిన ఎండాకాలం అయ్యారు అంటుంది. పోయిన ఎండాకాలం అయింది, ఫిబ్రవరి నెల పిల్లలేరని ప్రార్థన చేయమంటుంది అంట. అలా అత్త ఎరా చేస్తుందంట. నేను అన్నాను అంత ఆత్రంగా ఉండి ఆవిడ మరి పిల్లల తల్లి చేసుకోపోయిందని అన్న. మరి లేకపోతే పిల్లల దేవుడిచ్చిందా కనుదృష్టి ఆగొద్దండి. అమ్మ చిన్న పిల్లలు ఆ మాట అంటే ఎంత బాధపడతారు. పెళ్ళేది 18 సంవత్సరాలు ఉంటాయి, పెళ్ళంటే 18 సంవత్సరాల బిడ్డని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి. అసలు కనీసం ఆ పిల్లలు పెళ్లి చేసిన ఊరు రావటం ఆలస్యమండి. అమ్మాయి ఏమైనా పులుసు పడిందా, ఏమైనా నలుసు పడిందా, ఏమైనా పెంద పడిందా, ఏమైనా కాయ పడిందా, చెట్టు ఒక కాసు తిరగటానికి. ఏమండి ఆ శాంత పిల్లల మాట అంటే తెలియ కాదండి, వాళ్ళకి పిల్లలు లేరని నవ్వుకోవాలి. ఎదుటోడి యొక్క జీవితాల్లో ఎదుటోడి కష్టాన్ని నవ్వుకోవటానికి ఆ మాట అడుగుతారు. తల్లి లోకం సంబంధం గురించి నేను చెప్పడం లేదు, కానీ ఆత్మ సంబంధం భక్తులుగా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నా తల్లి చెల్లి తమ్ముడా, ఒకవేళ ఎదుటోడి బాధలను నన్యే చేస్తున్నావా, ఎదుటోడి కష్టాల్లో ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుంటున్నావా? ఇక్కడ దేవుని యొక్క వాక్య హెచ్చరిక చేస్తుంది, నవ్వుకునే ప్రతి ఒక్కడు పాతాళమునకు వారు పాతాళానికి పోతున్నారు. నెంబర్ 3, ఘోష చేయు వారు అందరూ అనగా ఏడుపు కొట్టు మోకాలండి పాతాళానికి పోతున్నాయి. నెంబర్ 4, హర్షించువారు అనగా ఎదుటివాడి కష్టాలుంటే నవ్వుకునే ప్రతి ఒక్కడో పాతాళానికి పోతున్నాడు. ఇప్పుడు నన్ను ప్రశ్న అడగనివ్వండి, ఈ మూడిటిలో మనం ఎక్కడైనా ఉన్నామా? గనులైనటువంటి వారిలో మనం ఎవరైనా ఉన్నామా? ఎవరు లేరా? ఏంది ఒక్కళ్ళు కూడా గనులు లేరా? ఏది ఘనత లేని కూటం పెట్టావన్నమాట నువ్వు. ఓకే సరే, మీరెవరు గనులు కాదు, మంచిది. పోనీ ఎదుటోడికి కూడా ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటి అన్నిటికీ నా చేయి ఎగుతుంది మీరు ఎక్కట్లా?
అంటే అన్నిటికీ ఈడే ఏడుతాడే అనుకుంటారు. ఎదుటోడికి పడి ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు. పోనీ ఎదుటోడి కష్టాలుంటే మేము నవ్వుకుంటాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరుగా. పరలోకానికి పోతారు. అమ్మో అమ్మో, అసలు మిమ్మల్ని ఆపేవాడే లేడు, మొత్తం పరలోకానికి పోతారు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఈ 3 విషయాలు ఉన్నటువంటి వారు పాతాళానికి పోతారని చెప్పా కదా. గనులైనటువంటి వారు పాతాళానికి పోతున్నారు, ఘోష చేయవాడు పాతాళానికి పోతున్నాడు, హర్షించేవాడు పాతాళానికి పోతున్నాడు. ఈ 3 బ్యాచ్లో ఎంత అడిగినా మీలో ఒక్కళ్ళు కూడా అందులో లేవు. కానీ ఇప్పుడు 2వ విషయం చదవండి. సామాన్యులందరూ పాతాళానికే పోతున్నారు అన్నారు. ఇప్పుడు చెప్పండి, సామాన్యులు అంటే ఎవరు? మనం ఎవరు అసామాన్యులమా? చెప్పండి. ఇప్పుడు చెబుదాం. మొదట 3 బ్యాచ్ల్లో ఎవడో ఎక్కడ దొరకపోయినా ఇక్కడ మాత్రం దొరకాల్సిందే. ఎందుకని? సామాన్యులైనటువంటి వారందరూ పాతాళానికే పోతారు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ గుంపులో గ్యారెంటీగా మనం మాట్లాడరే, నోరు మెదపండి. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పండి, ఇక పాతాళానికి పోకుండా ఆపేవాడు ఉండడా? సామాన్యులందరూ పాతాళానికి పోతున్నారు. నన్ను ఒక మాట అడుగుదాం ప్రభువుని, అయ్యా ఘనతను బట్టి వాడు దేవుడు లెక్క చేయలేదు కాబట్టి గనులైనటువంటి వారు పాతాళానికి పోతున్నాడు. ఘోష చేయ అంటే ఎదుటోడికి పడి ఏడుస్తున్నాడు కాబట్టి అది భయంకరమైన ఘోరమైన నేరం కాబట్టి వాడు పాతాళానికి పోతున్నాడు. ఎదుటోడి కష్టాలని బాధల్ని ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి వాడు నవ్వుకుంటాడు కాబట్టి వాడు పాతాళానికి పోతాడు. మరి సామాన్యులు ఎందుకు పాతాళానికి పోతారు అని అంటే అక్కడే అధ్యాయంలోనే ముందు వచ్చి చూడండి, సామాన్యులు అనేవాడు ఎందుకు పాతాళానికి పోతాడో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13వ వచ్చి మీరు చూడండి ఒకసారి. ఏం రాసి ఉంది అక్కడ? కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుచున్నారు, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితమైన నోరు తెరిచిందని రాశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సామాన్యులందరూ ఎందుకు పోతున్నారు పాతాళానికి? చదివినా కూడా చెప్పరన్నమాట. అంటే ఈడికి చెప్పేది ఏంటో అనేగా. అక్కడ చెప్పండి, రాసి ఉంది ఏమని? సామాన్యులందరూ జ్వరపీడితులయ్యి దప్పి చేత పాతాళానికి పోతారని రాశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సామాన్యులందరూ ఎందుకు పాతాళానికి వస్తారు? జ్వరపీడితులు అన్నారు. అనగా జ్వరం వచ్చిన ప్రతి ఒక్కడు ఎడగబోతాడు. ఇప్పుడు అర్థమైంది మీకు బెటరు. అయినా ప్రభువా జ్వరం వచ్చాడు ఎందుకు పాతాళానికి వెళ్తాడు? అక్కడ రాసి ఉంది కదా, జ్వరపీడితులు తప్పి చేత పాతాళానికి పోతున్నారు అన్నారు. అదేంటండి? మనుషుడిగా పుట్టిన ఒక్కడికన్నా జ్వరం రాకుండా ఉంటుందా? అసలు జ్వరం మన కరోనా దెబ్బకి అందరికి పరిచయం చేసి వెళ్ళిందిగా. నాకు జ్వరం రాలేదు అనుకోకుండా చేసిపోయింది. జ్వరం రానటువంటి వాడు ఎవరైనా ఉంటాడా? ఈ భూమి మీద పుట్టి ప్రతి ఒక్కడికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో జ్వరం వచ్చేవాడు కదా. కాబట్టి జ్వరం వచ్చినందుకు ఎడకపోతారు, పాతాళానికి పోతాడు వాక్యం చెబుతుంది. ఇప్పుడు మీరు అడగాలి, అదేంటన్నా అసలు జ్వరానికి పాతాళానికి సంబంధం ఏంటి? అందుకే నేను గుర్తు చేస్తా. ఒకరోజు పేతురు అత్తగారికి గుర్తొచ్చిందా? పేతురు అత్తగారికి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించాడు. మనం అనుకుంటాం జ్వరం అనేది పెద్ద రోగం కాదు కదా, దానికే యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళాలా? పారాసెటమాల్ అయితే తగ్గిపోద్దుగా. కానీ ఆ రోజున పారాసెటమాల్ లేకపోయినా జ్వరం అనేది పెద్దగా పట్టించుకోవాలా? దాని పెద్ద ఒక మరి లేఖలో రాసి పేతురు అత్తగా జ్వరం వచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను, మీరు ఏమనుకుంటే నేను ఒక మాట అంట, ఏమని అనుకున్నా కానీ అంట సిగ్గుచారం వదిలేసినోడిగా. కాబట్టి నేను అనుకున్నా అంటాను, అమ్మా బాబు మంచాన పడ్డా వెళ్ళాడో లేదో తెలియదు కానీ అత్తకు మాత్రం జ్వరం రాగానే పేతురు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మా అత్తకు జ్వరం వచ్చిందో మా అత్తకు జ్వరం వచ్చిందో మా అత్త జ్వరం వచ్చిందో లాక్కి వెళ్ళాడండి. మహానుభావుడు ఎవరు అమ్మా? అంటే దీన్ని బట్టి నాకు అర్థమైన వాక్యం ఏంటంటే, ఏ పాస్టర్ గారైనా వాళ్ళ అత్తామామలు ఎవడు బాగా చూస్తాడో ఆ పాస్టర్ గారి కాపురం సూపర్ హిట్ అయ్యిద్ది. అర్థమైతే సప్పట్లు కొట్టండి, అర్థగలుగుతున్నాడు కొట్టండి. వాళ్ళు కొడుతున్నారు సప్పట్లు. అది మరి ఎందుకంటే మ్యాటర్ వాళ్ళకి తెలుసు అనమాట. నిజమే, ఇది దేవుడి యొక్క వాక్యంలో కూడా చెప్తామ్మా. మా అమ్మ బాబు మంచాన పడ్డా కానీ వెళ్ళేదో తెలియదు. ఎవరైనా పాపం ఆడవాళ్ళకి మా అమ్మ ఉంటో బాగా వెళ్దామంటే వెళ్దాం, రేపు ఎల్లుండో ఆటోలుండో వెళ్దాం. అదే మీ అమ్మకి బాగాపోతే ఇప్పుడే ఈ రాత్రే అమ్మాయి బస్సులు లారీకైనా వెళ్ళాల్సిందే. మా అమ్మ ఎట్ట పెంచింది తెలుసా? అరచేతుల్లో పెట్టుకు పెంచింది మా అమ్మ. మరి మా అమ్మలు ఏమైనా పేకల మీద కాళ్ళేసి పెట్టి పెంచారా? మీ అమ్మలకు ఒంటో బాగాపోతే అర్ధరాత్రి అపరాత్రి తీసుకుపోతారు. మా అమ్మకు బాగాలేదు, సచ్చిందాక బారే అమ్మ పోనీ. నేను అనుకుంటున్నాను పేతురు కూడా ఎంత తెలివైనడు అంటే ఈయనే చెప్పాడు. ఏమని? పేతురుకు ఒక విషయం తెలుసండి, వాక్యము కానీ పరిచర్య కానీ సంఘం కానీ చక్కగా సాగాలంటే ఏ సేవకుడైనా అమ్మా బాబుని చూడటం కంటే ఎక్కువగా అత్తామామని చూడాలి. పోనీ మీరు ఇలా చెబితే అర్థం కాదు, వాక్యం చూపించనా?
పోనీ ఈయన్ని అడుగుదాం, పేతురు అన్న నువ్వు చెప్పు ఎలాగూ చూసుకోవాలి అని అంటావా, సేవ చక్కగా సాగాలంటే ఏం చెయ్యాలని పేతురుని అడిగితే పేతురు గారు అన్నాడు, నేను ఒక పత్రిక రాశాను బాబు, అందులోకి వెళ్ళి చదువుకోమని అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచ్చి మీరు చూడండి. నేను చెప్పిన మాట అవునో కాదో మీరు చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఏముంది? అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివైరున్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘట్టమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడనట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము తలలో పైకెత్తుకొనుడి. ఈ మాట ఎవరు రాశారండి? పేతురు గారు రాశారు. ఈ కాపురం ఎట చేయాలంట చెప్పండి. కాపురం ఎట చేసుకోవాలి పేతురు అన్నా? రే జ్ఞానం చొప్పున చేసుకోవాలి. అదే ఏంటా జ్ఞానం అంటున్నా? భార్యలను సన్మానించి, చెప్పండి ఎలాగునా? మీ భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లుగా జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. అయ్యా భార్యలకు బంగారాలు ఇచ్చో వెండి తాళ్ళు ఇచ్చో అలాంటి ఇచ్చి కాపురం చేయబాకండి. ఎందుకంటే ఒకవేళ బంగారం ఇచ్చి కాపురం చక్కగా సాగిద్దాం అనుకున్నారనుకో, మంచి బంగారం తాడైతే భార్య మా ఆయన బంగారు కొండ అంటుంది. అదే 2 లక్షలు అప్పు చేసేవారుకో, ఈడ పెద్ద అనుకోండా వీడికి ఇచ్చి గొంతుకోసేసారు నన్ను. కాబట్టి బంగారం ఎత్తి భర్త బంగారు కొండ అంటది, తేడా వస్తే అనుకోండి అంటది. కాబట్టి బాబు బంగారం లేసి కాపురం కాదయ్యా, జ్ఞానం వాడండి, కాపురంలో జ్ఞానమును ఉపయోగించండి అని అన్నాడు. పేతురు ఏం జ్ఞానం ఉపయోగించాడంటే, అత్తగారికి జ్వరం రాగానే అమ్మో ప్రభువా మా అత్తకి జ్వరం వచ్చింది రాయంటే అలా ఆవిడ ఏమనుకుంటుంది, మా అమ్మ వాళ్ళ నాన్నకి నాకంటే ఎక్కువ మా ఆయనకే ప్రేమ ఉంది అనుకుంటా ప్రార్థనలకు అభ్యంతరం కలక్కోకుండా పేతురుని చక్కగా సేవ సాగనిచ్చింది. కాబట్టి విశ్వాస యాత్ర అయినా మన సేవ అయినా సూపర్ హిట్ అవ్వాలంటే ముందు మన అత్తమ్మను బాగా, నేను చెప్పలేదు వాక్యం అదే ఉంది కదా, పోనేనండి. అందుకనే సన్మానించడం అనే పద్ధతి. పెళ్ళికి దండలు మారుతారు, గుర్తుందా? ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావు అంటారా? అన్నీ మర్చిపోయి హాయిగా బతుకుతున్నావు, ఇప్పుడు ఆ పెళ్లి విషయం ఎందుకు నాయనా? పెళ్ళికి దండలు మార్చారు, గుర్తుందా? గుర్తు చేసుకోండి, కాస్త కఠినమైన మాటే తప్పదు, గుర్తు చేసుకోండి. పెళ్ళిలో దండలు ఎందుకు మారుతారు అడిగారు ఇప్పుడనండి? ఏమయ్యా పాస్టర్ గారు పెళ్ళికి దండలు మార్చమంటున్నారు ఎందుకండి అని అడిగారా? అవన్నీ మనకు అనవసరం, సిగ్గుతో చచ్చిపోవటం అడగండి. ఎట్టండి పోనీ ఎందుకు మారుతారు తర్వాత అడుగుతారా? అది అడగరు. జనరల్గా దండలు ఎవరికి వేస్తారు? చచ్చిపోయిన వాళ్ళకి వేస్తారా? అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా సచ్చినోడా అని అయితే నువ్వే సచ్చిందానా వేసుకుంటారు ఏంటంటే దండలు ఏమన్నా? పోటీ జనరల్గా పోటీ దండలేసే ఉద్దేశం జనరల్గా పోయిన వాళ్ళకి వేస్తారు కదా. ఇప్పుడు భార్య భర్త దండలు వేసుకోవడం అర్థం ఏంటి? ఒకరినొకరు పోనీ సన్మానించుకోవాలి అర్థం, అంతే కదా. ఒకరినొకరు సన్మానం చేసుకోవడానికి. జనరల్గా భార్య భర్తలో భర్త ఎత్తుగా ఉంటాడు, భార్య ఎత్తు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి దండ వేయటువంటి అర్థం ఏంటి? సన్మానం చేయటం, అంతే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ముందు ఎవరు దండ వేయగలుగుతారు చెప్పండి? ప్రాక్టీస్ గుర్తెచ్చుకోండి, పర్లేదు, మెమరీలోకి వెళ్ళండి. రియ్యం రీలేసి ఎవరు త్వరగా దండేయగలుగుతారు? పురుషుడు త్వరగా దండేయగలరు, ఎందుకంటే ఎత్తుంటాడు కాబట్టి ప్రతి పురుషుడు తన భార్యని త్వరగా సన్మానిస్తాడు. ఇప్పుడు భార్య భర్తను సన్మానించాలంటే ఇప్పుడు చెప్పండి, భార్య చేత ఏ భర్త అయినా తన భార్య చేత సన్మానించబడాలంటే చెప్పండి, తల వంచితేనే దండేసిద్ది. నేను తల వంచను, నేను దండేయను. అర్థమైందా? భార్య చేత సన్మానించబడాలనుకున్న ప్రతి భర్త బాబు అప్పుడప్పుడు తల వంచాలి. తల వంచకపోతే కాపర వెతికి రోడ్డు మీద పెడతారు, అర్థం చేసుకోండి. అందుకనే జ్ఞానం ఉపయోగించండి. ఇది లేఖనంలో ఎక్కడుందో నన్ను అడగబాకండి. యేసుక్రీస్తు ప్రభువే సంఘమును తన భార్య చేత సన్మానించబడటానికి కలువరి శిలువలో తల ఉంచుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అని యేసుక్రీస్తు శిలువలో తల వంచాడు కాబట్టి సంఘము సన్మానించగలుగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు పురుషులారా, అర్థమైంది కదా. కాబట్టి జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. కాబట్టి జ్వరాన్ని గురించి ఎందుకు చెప్తానో 2 మాటలను చెప్పనివ్వండి. పేతురు అత్తగారి జ్వరం వచ్చినప్పుడు ఇంత హడావుడి చేసింది. ఒకటి ఆత్మ సంబంధమైన విషయము, అదైతే శరీర సంబంధంగా ఆమె బంధాన్ని గురించి అయితే మరొక విషయం ఉందండి. ఎందుకంటే జ్వరపీడితులందరూ పాతాళానికే పోతారు. కాబట్టి తన అత్తింటి వాళ్ళు ఏ ఒక్కరూ పాతాళానికి పోకూడదని యేసు చేత ఆమెకు స్వస్థత చేయించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జ్వరం వచ్చినటువంటి వాడిని గురించి నన్ను మాట చెప్తానేవ్వండి. జ్వరం వచ్చిందనే విషయం ఎలా తెలిసింది? చూసారు ఎట్టని ప్రశ్న వేసాను, అంతే. జ్వరం వచ్చిందంటే ఎట్టొచ్చి తెలిసిద్దంట.
చెప్పండి అమ్మ, మీకు దండం పెడతాను, నన్ను భయపెట్టబాకండి. జ్వరం వచ్చిందని ఎవడేం చెప్పేస్తారు, చేయి పెట్టుకోగానే అర్థమైపోతుంది వేడెక్కుద్ది, ఇలా పెడితే వేడెక్కుద్ది. శరీరం బాగా వేడిగా ఉందంటే మనకి జ్వరం వచ్చిందని కనిపెడతాం. అసలు వేడి ఎందుకు వచ్చింది? అదేదో నువ్వే చెప్పాలి కాబట్టి. పెద్ద ఎరగతీస్తాను గుంటూరు నుంచి వచ్చేవి అన్నీ మమ్మల్ని అడితేవేంటిరా, నువ్వు చెబటాకు వచ్చావు, మా దగ్గర నేర్చుకోవటానికి వచ్చావు అన్నట్టు చూశారు. అమ్మా, జ్వరం ఎందుకు వచ్చింది అనే విషయం చెప్తేనండి, దేవుడు మన దేహంలో రక్త కణాలు తయారు చేసి ఈ దేహాన్ని నిర్మాణం చేసినప్పుడు తన రూపమును తన పోలిక చొప్పున పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకిచ్చి ఈ రూపాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మన శరీరానికి సంబంధించింది కాకుండా బయట నుంచి ఏదైనా ఒక వైరస్ కానీ బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా కానీ మన దేహం లోపలికి ఎంటర్ అయినప్పుడు, అది కంటి వల్ల కానీ ముక్కు వల్ల కానీ లేకపోతే నోటి వల్ల కానీ లోపలికి ఏదైనా ఒక బ్యాక్టీరియా లోపలికి వెళ్తున్నప్పుడు మన థైరాయిడ్ అనేటువంటి గ్రంథి స్టార్టింగ్లో అది దాన్ని చూసి అన్ని రక్త కణాలకి అలర్ట్ చేసి, రే ఎవడో వచ్చాడు మనూరు చూడండి అంటది. ఎవడో వచ్చాడు లోపల చూడని చెప్పి అన్ని రక్త కణాలకి అలర్ట్ చేస్తుంది. వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి మన రక్త కణాలన్నీ కూడా ఎవడరా నువ్వు అనుకుంటా ఆ వైరస్ కణాల మీద యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు ఆ వైరస్ కణాలు మన శరీర రక్త కణాలు ఈ రెండు తన్నుకోవటం వలన అవి బాగానే తన్నుకుంటే మనకేం వేడి పుట్టింది. అది సంగతి. లోపల మనకి జ్వరం వచ్చిందంటే అర్థం ఏంటంటే లోపల బ్యాక్టీరియా మీద మన రక్త కణాలు ఫైట్ చేస్తున్నాయి. ఆ యుద్ధ రంగము రణరంగంగా మారిపోతుంది. ఆ యుద్ధ రంగంలో కనుక మన రక్త కణాలు గెలిచినాయి అంటే మన రోడ్డు మీద తిరుగుతాం, అవి గెలిచినాయి అంటే బెడ్ మీద ఉంటాం. అర్థమైంది? ఇప్పుడు ఇది జ్వరానికి వచ్చినటువంటి విధి. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఆత్మీయంగా మార్చుతా వినండి. పరిశుద్ధమైనటువంటి ఈ మానవ జీవితంలో పాపం అనే వైరస్ కణం లోపలికి ఎప్పుడైతే రావటం ప్రవేశించిందో ఆ పాపంతో పోరాటం చెయ్యలేక పాపాన్ని ఎదిరించడం చేత కాక మానవ జాతి రాజీ పడిపోయి పాపమును జురుకుంటూ అందరూ పాతాళానికి పోతున్నారు. సామాన్యులందరూ పాపమును ఎదిరించలేకపోవటం చేత వీళ్ళందరూ పాతాళానికి పోతున్నారు. అర్థమైతే చప్పట్లు కొట్టండి, అర్థం కాకపోయినా కొట్టండి, చేసేది ఏమీ లేదు. జ్వరం అనేటువంటి విషయం అందుకు చెప్పాను. ఆత్మీయ సంబంధమైన జ్వరం ఏంటంటే మనము పాపాన్ని ఎదిరించే రోగ నిరోధక శక్తిని పెంచుకొని బ్రతకాలి. కానీ రోగ నిరోధక శక్తి ఎదిరించడం చేతగానటువంటి వారు జ్వర పీడితులు అవుతారు. పాపము నిరోధించే శక్తి లేనటువంటి వారు పాప పీడితులయ్యి తప్పి చేత పాతాళమునకే పోతున్నారు. కాబట్టి సామాన్యులందరూ కూడా పాతాళానికి వెళ్తారు. ఇప్పుడు అప్పగింతల కార్యక్రమం స్టార్ట్. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరిచింది. అందులో కనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు అందరూ పడిపోతున్నారు. అందరూ పాతాళానికి పోతే మరి పరలోకానికి ఎవడు పోతాడు చెప్పండి? ఈ రాత్రి నన్ను ఒక మాట అడగనివ్వండి. ఇక్కడ ఉన్నటువంటి మన వరకు మీలో ఎవరికి పాతాళం నుంచి తప్పించుకునే కోరిక ఉంది? సగం దూరం వస్తారేంటి? సగం చెయ్యి ఎత్తారు. పాతాళం నుంచి తప్పించుకున్నటువంటి కోరిక ఎంతమందికి ఉంది? దేవుడి మీ కోరిక సఫలీకృతము చేయునుగాక. ఎలాగో నేను చెప్తానో వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం, పాతాళము నుంచి తప్పించుకున్నకు కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. మీ తలలో పైకెత్తుకొనిడి. కిందనున్న పాతాళమును తప్పించుకునే వలనని బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? పరములకు పోవు జీవ మార్గము నడుచుకుంటాడు అని అన్నాడు. ఇప్పుడు చెబుదాం, ఇక్కడ మనందరికీ పాతాళం తప్పించుకునే ఆశ ఉంది. కానీ పాతాళమేమో మన మీద ఆశ పెట్టుకుంది, మనకేమో దాని ఆశను తెచ్చుకోకుండా తప్పించుకొని కోరుకుంది. ఎలా సాధ్యమైంది? పరమున జీవ మార్గం నడుచుకోవాలంటే ఎలాగునా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని రాత్రి మీ ముందుస్తాను. పాతాళం నుంచి ఎలాగో తప్పించుకోవాలో, ఎవరు ఎలాగో తప్పించుకున్నారో ఆ వాక్యంలో మనకు అర్థమవుతుంది. వారు అనుసరించేటువంటి ఆ మార్గం కనుక ఈ రాత్రి నీవుని అనుసరించగలిగితే నిశ్చయముగా పాతాళం నుంచి తప్పించుకుని పరమున జీవ మార్గాన్ని అన్వేషించగలుగుతాం. అందరూ కూడా ఒక 10 నిమిషాల పాటు బయటకు రాము, అరణ్యయాత్రలో ఉంటాము. మీరు శ్రద్ధగా జాగ్రత్తగా అక్కడే ఉండండి, సరేనా? 10 నిమిషాలు అరణ్యయాత్రలో ఉండండి, సరేనా? అలాగనే శ్రద్ధగా వింటూ ఉండండి. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేద్దాం. రైటా? సిద్ధంగా ఉన్నారా? రైట్? సిద్ధంగా ఉన్నారా లేరా? ఉండారా? లేకపోయినా వదులుతావు బాబా నువ్వు అంటారా? రైట్, చదవండి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి. పాతాళము నుంచి తప్పించుకునేటువంటి ఒక శ్రేష్టమైన మార్గం వాడు కనపడుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠములొద్దనే పిచ్చుకులకు నీ వాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోవిలకు కూటి స్థలము దొరికెను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనిడి. సైన్యములకు అధిపతి యెహోవా, నా దేవా, నా రాజా, నీ బలిపీఠములొద్దనే పిచ్చుకులకు నీ వాసము దొరికింది, పిల్లల పెట్టుటకు వాన కోవిల కూటి స్థలము దొరికింది అన్నాడు.
ఇది కీర్తనలే కదండి అమ్మ అన్న తప్పుడు కీర్తన గ్రంథమేగా, కీర్తనలు అంటే పాటలేగా. ఆ పాట సరిగా ఉందా? పాట సరిగా ఉందని అడిగా. ఆ పాట మీరు సరిగ్గా మళ్ళీ చదవండి ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా, నా దేవా నా రాజా, నీ బలిపీఠములొద్దనే పిచ్చుకులకు నివాసం దొరికింది, పిల్లల పెట్టుటకు వానకోవిలకు గుడి స్థలము దొరికింది అని అన్నాడు. ఈ పాట మీకు సరిగా అనిపించిందా అని అన్నా. సరిగా ఉందా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సున్నైన పొల్లైనను తప్పిపోదు కదా. అలాంటప్పుడు ఇది ఎలా తప్పు ఉంటుంది బాబు అని అంటారా? పోనీ ఇందు నేను తప్పు చెప్పను, కానీ మీకు ఈ వాక్యము ఈ పాట మీకు అర్థమైందా అని అడిగా. నేను చిన్న మాట చెప్పనివ్వండి. అక్కడ ఏమో రాసి ఉంది, బలిపీఠమునొద్దన పిచ్చుకలు ఏం చేస్తాయంట? నివాసము చేస్తాయి అని అన్నాడు. బలిపీఠాన్ని గురించి ఒక మాట మీకు గుర్తు చేస్తా. దేవుడు నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారమును గురించి 25వ అధ్యాయంలో స్టార్ట్ చేసి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయమని మోషేకి చెప్పారండి అరణ్య యాత్రలో ఉన్నప్పుడు. ఆ ప్రత్యక్ష గుడారంలో మొత్తము 3 భాగాలు ఉంటాయి. ఎన్ని? 3 భాగాలు ఉంటాయి. 7 ముఖ్యమైన ఉపకరణాలు. 3 భాగాలు ఏంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. 3 భాగాలు ముఖ్యమైన 7 ఉపకరణాలు. మొదట ఆవరణలు ఏ ఉపకరణాలు ఉంటాయి? బలిపీఠము, ఇత్తడి అద్దములతో పొదిగించిన ఇత్తడి గంగాలం ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, దీప వృక్షము 3 ఉంటాయి. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠము, దేవుని యొక్క మందసు, 10 యాగులుకున్న దేవుని మందసు. ముఖ్యమైనటువంటి భాగాలు 7, 3 పార్ట్లుగా ఉంటాయి. ఇప్పుడు బలిపీఠం స్టార్టింగ్ మొట్టమొదటి ఆవరణలోకి వెళ్ళగానే ఏం కనపడతాయి? బలిపీఠమును, ఇత్తడి గంగాలం అద్దములతో పొదిగించి ఉంటుంది. నిర్గమకాండం 38వ అధ్యాయం 8వ వచ్చి మీరు చూస్తే అక్కడ ఇత్తడి గంగాలం ఒకటి అద్దాలతో పొదిగించబడిందని రాసి ఉంటుందండి. ఉందా లేదా? నిర్గమకాండం 38వ అధ్యాయం 8వ వచ్చి మీరు చూడండి ఒకసారి. ఈ వాక్యం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ప్రత్యక్ష గుడారము యొద్ద ద్వారమున సేవించు సేవకురాండ్రు అద్దములతో ఇత్తడి గంగాలమును. ఇప్పుడు మీరు చూడండి, ఇత్తడి గంగాలం ఎలా చేయాలంట? అద్దములతో చేయాలంట. ఏమండి, ఇత్తడి గంగాలానికి అద్దాలు ఎందుకండి? ఇప్పుడు అద్దాలు ఎక్కడ పెడతారు? అద్దం చూసారు ఎప్పుడన్నా? ఇది అనుమానంగా చెప్పారు. ఎప్పుడన్నా చంద్ర బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్కి వెళ్ళారా? షాపింగ్ కాంప్లెక్స్కి ఆడికి వెళ్ళారు కదా. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో స్వీట్ షాపులో, బట్టల షాపులు ఎక్కువ అద్దాలు పెడతారు. ఎందుకు చెప్పండి? బంగారు షాపులు కానీ బట్టల షాపులు కానీ ఎక్కువ అద్దాలు పెడతారు. ఎందుకు? మీకు లాజిక్ అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్తే అర్థం చేసుకోండి. ఎందుకు పెడతారంటే అద్దం కనపడితే ఆడోళ్ళు అడుగు కూడా ముందుకేరు కాబట్టి. ఆడోళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే ఐడియాలజీ ఒక్కటే, అద్దం ఎదురుగా పెడితే చాలు. అమ్మ రండమ్మా, రండమ్మా, ఉత్తరం ఉండయా? ఉండు వాళ్ళకి. మీరేంటి బియ్యం తక్కువ? అద్దం కనపడి ఇట్ట అంటున్నాడు ఒకడు. ఏమన్నా ఒకటైతే దోత్తాం, మూసినండి అయ్యేటి ఏం దోత్తాం, ఇట్టి దోస్తున్నాడు. అద్దం కనపడితే అడుగు కూడా ముందు పడతాడు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఏంటంటే అందం చూసుకుని ఎంతో ఆశ అనమాట. అందం చూసుకుంటున్నారా? అద్దం చూడాల్సింది అప్పుడు కాదు, అందం చూడాల్సింది ఉదయాన్నే లేచి 10 తంతుల సితారా వాయించుచూ. ఎప్పుడు? ఉదయాన్నే లేచి 10 తంతుల సితారా. ఇదొక 5 తంతులు, ఇదొక 5 తంతులు. దమ్ముతో అప్పుడు చూసాడు మన అందం ఎలా ఉంటుందో. 10 తంతుల సితారా వాయించుకొనొచ్చు. అద్దం చూస్తే అప్పుడు కనపడితే మన అందం, ఒరిజినల్ అందం ఎలా ఉంటుందో. పోడిలో అందం చూసుకున్నారా? అద్దం ఎందుకు పెట్టారంటే అద్దము చూసిన తర్వాత సరి చేసుకున్నాడు ఉండడు. మీరు న్యాచురల్గా కనబడి ఏ అద్దమైన చూడండి, కరెక్ట్గా మన మొక్కలు ఏ మచ్చున్నా ఏ డాగున్నా వెంటనే దాన్ని సరి చేస్తాం, రుద్దేస్తాం. అలాగే దేవుని వాక్యం అని అర్థం కనబడగానే మన బతుకు మనకు బట్టబయలినప్పుడు మన బ్రతుకు మనం సరి చేసుకోవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. వాక్యముని చెప్పేటప్పుడు వాక్యమని అర్థములో మన బ్రతుకు అమ్మ ఇలా అర్థం ఇలా చూపిస్తే ఎవడి ముఖం వాళ్ళకి కనపడిద్ది. అలాగునే వాక్యము దగ్గరకు వస్తే ఎవడి బ్రతుకు వాడికి బట్టబయలైపోగానే అర్థం కనపడిన తర్వాత ఎవడైనా సరి చేసుకుంటాడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధ సన్నిధానంకి వెళ్ళి ఆవరణలోకి వెళ్ళగానే అక్కడ ఇత్తడి గంగాలం కనపడినప్పుడు మన పాపం మనకు బట్టబయలినప్పుడు సరి చేసుకోవాలి. ఒకటి, అద్దము అబద్ధం ఆడదు. చెప్పండి, అద్దము అబద్ధం ఆడదు. నేను అప్పుడప్పుడు వాకింగ్ చేసేసి అద్దం ఆవిడని అడుగుతా, ఏమన్నా ఏమన్నా సన్నపడ్డానంటే మాయా సన్నగా అయిపోయామంటుంది. నేనంట సన్నగా అయ్యానంట. పోనీ ఆవిడంటే ప్రేమతో చెప్పింది. అద్దం ముందు నుంచుంటే ఉసిరిపల్లి కరెంట్ తెగలా చూపించింది నన్ను. చెప్పండి, అద్దం ఆవిడంటే నువ్వు సన్నపడ్డా పడదు, కానీ అద్దం మాత్రం అబద్ధం ఆడతాం. అద్దానికి అలవాటు లేదండి. అలాగే దేవుడి సన్నిధానంలోకి వచ్చిన తర్వాత వాక్యంలో ఎప్పుడు సత్యమే ఉంటుంది. అది బయలుపరచబడినప్పుడు సరి చేసుకోవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒకటి. రెండవది, బలిపీఠమును గురించి వచ్చేది. తర్వాత ఆవరణలో ఏముంది?
బలిపీఠం ఉంది. ఈ బలిపీఠాన్ని గురించి లేవియాకాండం 6వ అధ్యాయం 13వ వచనం మీరు చదవండి. ఏమి రాశాడు? బలిపీఠమును గుర్చినటువంటి ఆవరణలో ఈ బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద లేవియాకాండం 6వ అధ్యాయం 13వ వచనం, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇప్పుడు మీ తలలో పైకెత్తుకొనిడి రాశాడు. ఏమని చెప్పండి? బలిపీఠం మీద మోసే, ఈ బలిపీఠం మీద బలి ఉదయము సాయంకాలం అర్పించు. సాయంకాలం 3 గంటలకి ఆఖరి బలి ఆగిపోవాలి. ప్రత్యక్ష గుడారంలో 3 గంటలకు బలి ఆగిపోవాలి. యెరూషలేములో 3 గంటలకు బలి ఆగిపోవాలి. అలాగే మానవ జాతిని పాపం నుంచి విడిపించడానికి వచ్చినటువంటి చివరి బలియాగము కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు 3 గంటలకే బలి ముగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రంలో సున్నైన పళ్ళైన తప్పిపోకుండా గొర్రె పిల్లటువంటి బలి యాగము కూడా 3 గంటలకే చివరి బలి నిలిచిపోయింది. అలాగనే బలి మాత్రం ఉదయము సాయంకాలం అర్పించాలి, కానీ మంట మాత్రము అయ్యా బలిపీఠం మీద మంట నిత్యము మండుచు ఉండాలి. యాజకులారా, మీరు కట్టెలు వెతుకొచ్చి పగలు లేదు రాత్రి లేదు తేడా లేకుండా నిత్యము ఈ బలిపీఠం మండుతూనే ఉండాలి అని అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నిత్యము మండేటువంటి ఈ బలిపీఠం మీద కోడి దూడలు పెడితే బూడిదైపోతాయి, అవునా కాదా? మేక పిల్లలు పెడితే బూడిదైపోతాయి, గొర్రె పిల్లలు పెడితే బూడిదైపోతాయి, పావుర పిల్లలు పెడితే బూడిదైపోతాయి. ఇలాగ మేక పిల్లలైనా కోడి దూడలైనా ఇవన్నీ బూడిదైపోతా ఉంటే ఒక పిచ్చుకలు వచ్చి ఇక్కడ ఎలాగోనా ఏమని రాసింది వాక్యంలో? నీ సైన్యములకు అధిపతి యెహోవా నా దేవా నా రాజా, నీ బలిపీఠమునద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిందని రాశాడు. బలిపీఠం మీద బూడిదైపోతా ఉంటే పిచ్చుకలు ఎలాగో నివాసం చేస్తాయి. రెండోది, వానకోవిల ఏం చేసిందంట? పిల్లల పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికిందని అన్నాడు. వానకోవిల అంటే పక్షి. పక్షి పిల్లలు పెట్టిందా గుడ్లు పెట్టిందా? ఇది ఇంకో క్వశ్చన్ అనమాట. పక్షులు గుడ్లు పెడతాయా పిల్లలు పెడతాయా? గుడ్లు పెడతాయి. అక్కడ ఏమని రాశాడు? పిల్లల పెట్టుటకు అని అన్నాడు. చెప్పండి, ఇప్పుడు మనం పాటలు రాసామనుకోండి, ప్రాస్ కోసం రాస్తాం, అవునా కదా? ఇప్పుడు మన మనోళ్ళు ఉండాలి కదా. అంటే మీరు ఎవరు పాటలు రాయట్లేదండి, మీరేం అనుకోకండి. ఇప్పుడు మనోళ్ళు పాటలు రాసినప్పుడు ప్రాస్ ఉండాలి. ఆ ప్రాస్ కోసం ఏ పోకులైనా పోకులాడుతూ ఉంటారు అనమాట. ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను రాశాడు పాట. ఏం పోయే కలర్ ఈ పాట? ఏం పాట అండి ఇది? ఏడపడ్డాడంట? ఏడపడ్డాడు? దేవుడి పాటనా? నేను ఎప్పుడు కూడా చెప్తాను, పాటలు పాడతాడే, ఏదేని వనములు పూసినవో పువ్వా తెలిసి తెలియని ఓ ఆదామని పాడుతుంది అమ్మాయి. పాస్టర్ గారు ఒరిజినల్ పాడండి చెప్పండి. వీళ్ళకి కర్మ భూమిలో పూసినవో పువ్వు అనే పాట ఎత్తుకొచ్చి పెడుతుందండి. మా ఏరియాలో ఫేమస్ సాంగ్ అండి. అనగనగా ఒక తండ్రి, అతనికి 2 కుమారులు, పెద్దవాడు కొంపలోన చిన్నవాడు దేశాలు పట్టుకుపోయినాడు. ఇప్పుడు దీని ఒరిజినల్ పాట చెప్పండి వీళ్ళకి. గున్న మామిడి కొమ్మ మీదనే పాట కదండి. ఈ పాటలన్నీ ఎత్తుకొచ్చి మమ్మల్ని మోసం చేద్దామని ఆత్మ సంబంధమైన పాటలు పాడితే దయ్యాలు పారిపోవాలి. చప్పట్లు కొట్టండి. దేవుడి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన ప్రతి పాటలే పాటలు, దేవుడి పాటలు పాడుతూ ఉంటే ఆ రోజు దావీదు పాట బట్టి దెయ్యాలు పారిపోయినాయి. అదేంటో మనం పాడితే పోయిన దెయ్యాలు కూడా వచ్చి కూర్చుంటున్నాయి. ఏమండి, పాటలు పాడితే దెయ్యాలు పారిపోవడం కాదు, పోయిన దెయ్యాలు కూడా వచ్చి అక్కాయి భలే పాడతారు, ఇంట్రెస్ట్ ఉంది పాడేవాడు. ఆయన దెయ్యాలు పారిపోవట్లా, వచ్చి మళ్ళీ కూర్చోండి. ఎందుకని? ఎట్టాగే ఉండదు మన పాటలు అంటే. పాటలని ప్రాస దొరికితే చాలు, ఎందుకు పాడతారో తెలియదు, ఆ పాటలో ఉద్దేశం ఏంటో దాని కంటెంట్ తెలియదు. మా సహోదరి ఒక ఆవిడ కృష్ణా జిల్లా ఇస్తే ఆవిడ వచ్చి పాట పాడుతుంది. టైం అయిపోయిందన్న సరే లాక్కుని మరి పాట పాడింది. ఓ యేసువా వేడేదా నీ నామం ఉన్నదే నీ కోసం జుమ్ జుమ్ జుమ్. ఏందంట గుర్తుందా? ఓ సాతీరే అనే పాట కదండి. మీకు తెలుగులో చెప్తా. ఓ జాబిలి అనే పాట రంగున్ రౌడీ సినిమాలో పాట అండి. అంటే పాస్టర్ గారి సినిమా చూడలేదు అనుకుంటున్నావా? ఎన్ని పాపిష్టి వేషాలు వేస్తే పాస్టర్ అయి ఉంటాను. ఏమంటే ఏమైనా పరలోకి ఏమైనా దిగొచ్చామంటే ఆడ నుంచి చచ్చి ఆడకొచ్చింది. ఇప్పుడు ఎప్పుడో రంగున్ రౌడీ సినిమా పాట ఎత్తుకొచ్చి ఓ యేసువా అని పాట పాడుతున్నారండి. అమ్మ మీకు దండం పెడుతుంది. ప్రాసల కోసం ఇట్లా పోకులాడి లేనిపోయినట్టు చేయబాకండి, అర్థం కదా? అయితే మనమంటే లోక సంబంధమైన పాటలుగా భక్తిలో కొంతమంది ప్రాసలు కలిపి పాడారండి. ఆత్మ సంబంధమైన దేవుని పాటలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథము. ఏమండి, 40 మంది ప్రవక్తలు, 1300 సంవత్సరాలు, 66 పుస్తకాలు ఆయా ప్రదేశాల్లో రాసిన ఒక్క కాపరి చేత బిగించబడిన మునికోలలాగా ఉంటాయి. దేవుడి స్తోత్రం. సొన్నను పళ్ళని తప్పిపోయిన పరిశుద్ధ బైబిల్ గ్రంథం
అలాంటప్పుడు ఈ పాట మాత్రము సైన్యములకు అధిపతి యెహోవా నా దేవా నా రాజా నీ బలిపీఠపడనే పిచ్చుకుల నివాసము దొరికింది, పిల్లల పెట్టుటకు వానకులు కూటి స్థలము దొరికిందని ఈ పాట ఎలా రాగారు అంటే, ఈ పాట వినటానికి వాళ్ళు అనిపించినా మనం అడుగుదాం, అన్నా బలిపీఠం మీద పిచ్చుకలు ఎలా నివాసం చేస్తాయి? ఇంతకీ పాట రాసింది ఎవరు? ఈ కీర్తన రాసింది ఎవరండి? ఇప్పుడు కొరాహు కుమారులు రచించిన కీర్తన. ఇప్పుడు వాళ్ళని అడుగుదాం వెళ్ళి, ఎవరిని? వాళ్ళు ఎలా రాశారు ఈ పాటని వాళ్ళని అడుగుదాం. అందరూ కూడా ఛార్జీ డబ్బులు తీసుకుని షేర్ ఆటోలు ఎక్కి సంఖ్యాకాండానికి వచ్చేయండి. అనగానే వెళ్ళిపోదాం అనుకున్నట్టున్నారేమో. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 23వ వచనం మీరు చదవండి. ఈ కొరాహు కుమారులకు వచ్చినటువంటి మాట, వాళ్ళు ఈ పాట ఎందుకు రాశాడో మనకు అర్థమైంది. చదవనా? అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చును, కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పాను. నేను చెప్తాను, మీరు వినండి. అక్కడే చూడండి కాబట్టి ఉంటుంది. తల్లి చెల్లి అన్నాక వినండి. ఆత్మ సంబంధటువంటి దేవుని యొక్క సేవకుడ నాయకత్వం మీద తిరుగుబాటు బావుట ఎగరేసినటువంటి దాతాను అభిరాము కోరహుల కుటుంబాల 250 మంది సభ్యులండి. ఒక పక్క మోషే నాయకత్వంలో దేవుడు ఏర్పాటు చేసి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు తీసుకుని వచ్చి ఎర్ర సముద్రమును దాటించుకుంటే అక్కడ నుంచి అనేకమైనటువంటి ప్రాంతాలు నడిపించేవాడు. ఏమండి, పగలని ఎండని వానని లేకుండా ఆయన దేవుడి మేఘ స్తంభంలోంచి రాత్రి అగ్ని స్తంభం నుంచి వాళ్ళని కాపాడుతూ వచ్చారు. 40 సంవత్సరాలు నెత్తి మీద నూనె తరగలేదు, ఒంటి మీద వస్త్రం చెరగలేదు, కాళ్ళకి చెప్పులు అరగలేదు. వాళ్ళ దేవుడని యెహోవా వాళ్ళని కాపాడుకుంటూ తీసుకుని వచ్చాడు. ఎవరి నాయకత్వం అది? మోషే నాయకత్వంలో నడిపిస్తున్నాడు. ఒక పక్క అహరోను ఉన్నటువంటి యాజకుడుగా వీళ్ళిద్దరు కలిసి సంఘాన్ని నడిపిస్తూ ఉంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కోరాహు దాతాను అభిరాములు కూడా తిరుగుబాటు ఎగరేసి, మోషే పెద్ద మనగుడివే, నువ్వేనే సేవకుడు, మేము మాకు తెలియదు వాక్యమా, ఇదిగా పుక్కిలి చూసేసాం బైబుల్ అన్నాడు. ఒరే నాయన, నీకు తెలుసురా, తెలిస్తే నువ్వేనా చెప్పాలి, మేము చెప్పకూడదా? మేము కూడా యాజకులమే, మేము నాయకులమేనని దాతాను అభిరాము కోరాహుల కుటుంబాలు తిరుగుబాటు బావుట ఎగరవేసినప్పుడు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, పదే ఆత్మ సంబంధ దేవుని సేవకుడు పక్కల బల్యములాగా తయారయ్యి తిరుగుబాటు ఎగరవేస్తా ఉన్నారు. మోషే భరించాడు. దేవుడితో మొరపెట్టు, అయ్యా నువ్వు నడిపించమంటే సేవ చేస్తున్నా, నువ్వు వెళ్ళమంటే సేవకి వెళ్ళా, కానీ ఈ రోజున వీళ్ళు చూడండి ఎలా చేస్తున్నారో, నా వల్ల కాదు అని నేను ముందే చెప్పా. నువ్వు ఎవరో ఒకరు ఏర్పాటు చేసుకోమన్నా, కాదు నువ్వే నన్ను పంపించావు. కానీ వాళ్ళు చూడు పదే నా ఎదురు తిరుగుబాటు చేస్తానని చెబితే దేవుడి రాత్రి సమాధానం చెప్తానికి సిద్ధపరిచాడు. మోషే, ఇంతకాలం నీకు వచ్చినటువంటి ఈ సమస్యకు ముగింపు ఇవ్వబోతున్నా, చెప్పు. ఎవరైతే నీ ఎదుట తిరుగుబాటు చేశారో, ఆత్మ సంబంధమైన దేవుని సంఘాన్ని సరైన దారిలో నడవడికొని అడ్డుకున్నటువంటి దాతాను అభిరాము కోరహుల కుటుంబానికి రాత్రి తీర్పు జరగబోతుంది చెప్పమని చెప్పాడు. చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలులారా, ఆత్మ సంబంధటువంటి పరిశుద్ధాత్మతో నడిపించబడినటువంటి సేవకుడి నాయకత్వానికి ఉండేవాళ్ళు ఒక పక్కకు రండి. దాతాను అభిరాము కోరహుల కుటుంబాలకి ఎవడైతే వాళ్ళు సహకరిస్తారో తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ ఒక పక్కకు రండి అన్నారు. వాళ్ళందరూ కూడా సపరేట్ అయిపోయారు. 250 మంది ఒక పక్క వచ్చారు. ఒక పక్కనేమో ఇశ్రాయేలు సర్వ సమాజం ఉంది. ఇప్పుడు మోషే అంటున్నాడు, అందరూ చూస్తూ ఉండగా 29వ వచనం ఏమన్నాడు? తల్లి అయ్యా వినండి, మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణమే గనక వీళ్ళు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీళ్ళకి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా ఒక గొప్ప వింత పుట్టేటి వలన వాళ్ళు ప్రాణములతోనే పాతాళములోనికి కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారు కలిగిన సమస్తము మృంగి వేసినట్ల వారు యెహోవాను అలక్ష్యము తనలో పైకి ఎత్తుకోండి. ఏమని చెప్పాడు? గుర్తొచ్చిందా మీకు? అందుచేతనే పాతాళము అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. మూలవాక్యం వాడే గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడేమైంది? దాతాను అభిరాము కోరహుల కుటుంబ సభ్యులందరూ ఒక పక్కకు పెట్టి మోషే చెప్తున్నాడు, అయ్యా మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణమే కనుక వీళ్ళకి వస్తే దేవుడు నన్ను పంపించడం గుర్తుపెట్టుకోండి. అలా కాదని పదే ఆత్మసభ దేవుని సేవకుడు పక్కన బల్యములుగా గుచ్చి పడుతున్నటువంటి వీరి జీవితాల్ని ఇప్పుడు పాతాళము నోరు తెరిచి వాళ్ళు ప్రాణాలతోనే కూలిపోతే వారు యెహోవాను అలక్ష్యం చేస్తారని మీరు తెలుసుకోండి అని మోషే ఈ మాట చెబుతూ ఉండగానే ఏం జరిగిందండి? ఏం జరిగిందని న్యాయంగా చూస్తా. నేను నిర్గమాకాండం రాసుకున్నాను. ఏమన్నా ఆడ చదవండి. అతడు ఆ మాటలన్నీ చెప్పి సాలించగానే వారి కింద నేల నడిపించను, భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్తమును కోరహు బంధువులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగి వేసెను. వారి బంధువులందరూ ప్రాణములతో
పాతాళములోనికి కూలిరి. మీ తలలో పైకి ఎత్తుకొనడి. ఇప్పుడు చెప్పండి. పాతాళం అపరిమితముగా తన నోరు తెరుచుతున్నది. ఇక్కడ కూడా పాతాళం నోరు తెరిచింది. ఏం చేసింది? దాతాను, అబీరాము, కోరహుల కుటుంబాలని, వారి బంధువులని, వారి రక్త సంబంధికుల్ని, వాళ్ళకున్నటువంటి సమస్త సంపాద్యం అంతా కూడా పాతాళంలోనికి పోయారు. ఇప్పుడు చెప్పండి, కోరహు సంబంధులందరూ పాతాళంలోనికే వెళ్ళిపోయారు రాసి ఉంది. అవునా? మరి 84 కీర్తన రాసింది ఎవరు? కోరహు సంబంధులందరూ పాతాళానికే కూలిపోతే 12 కీర్తనలు సుమారుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు లాంటి మహాభక్తులు సరసన రాసినటువంటి ఈ కీర్తనలు సైన్యములకు అధిపతి యెహోవా, నా దేవా, నా రాజా, నీ బలిపీఠముననే పిచ్చుకుల నివాసము దొరికింది, పిల్లల పెట్టుటకు వానకులు కూటి స్థలము దొరికిందని ఈ కీర్తనలు రాసినటువంటి కోరహు కుమారులు ఎలాగో బ్రతికారు. ఆ రోజున కోరహు సంబంధులు అందరూ పాతాళంలోనికి పోయారు. అక్కడ రాసి ఉంది, కోరహు బంధువులను వారి సమస్త సంపాద్యం అంతయు ప్రాణములతోనే పాతాళానికి పోయారు. అంటే ఈ రోజున ఏదో ఒక వింత జరిగింది. ఈ రాత్రి ఆ వింత చెప్తా వినండి. అందరూ కోరహు సంబంధులు అందరూ పాతాళానికి పోతే కీర్తనలు ఎలాగో రాయగలిగారు. మీరు అనవచ్చు, బతుకున్నప్పుడు రాసి ఉంటారు అన్న అంటారా? అమ్మా, ఎలాగో జరిగిందో చెప్తాను. అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథము చివరాఖరి ఘట్టానికి వచ్చాము. చెప్పాక 10 నిమిషాలు మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చేస్తానని. చదవండి సంఖ్యాకాండము 26వ అధ్యాయం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9వ వచనం నుండి మీరు చూడండి ఒకసారి ఏం రాసిందో. కోరహు తన సమూహములో పేరొందినవాడు, అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరహుని మింగివేసినందున వారు దుష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. అయితే కోరహు కుమారులు చావలేదు అని అన్నాడు. ఇప్పుడు మనం అడగాలి, అయ్యా దాతాను, అబీరాము, వారి కుటుంబం, వారి పిల్లలు, వాళ్ళ సమస్త సంపాద్యం అంతా పాతాళానికి పోతే ఒక్క కోరహు కుమారులు మాత్రం ఎలాగో బయటకు రాగలిగారు. ఆ రోజు భూమి నోరు తెరిచి, అపరిమితమైన నోరు తెరిచి వారందరినీ మింగివేసినప్పుడు దాతాను కుటుంబాలు మొత్తం పోతే ఒక్క కోరహు కుమారులు మాత్రమే ఎలాగో బ్రతికి రాగలిగారు. ఈ రాత్రి చెప్తా వినండి. తల్లి, చెల్లి, అన్నక్క, నిజానికి అక్కడ జరిగినటువంటి ఆ సంభవంలో కోరహు కుమారులు తప్పించుకున్నటువంటి చరిత్ర అక్కడ మనకి ఎగ్జాక్ట్గా కనపడదు. ఇప్పుడు నేను చెప్పే మాట మీకు అక్షరాలు కనపడదు. అక్షరము చంపును, ఆత్మ జీవింప చెయ్యును. అక్షరములు కనిపించిన సత్యము పరిశుద్ధాత్మ ప్రవాహంలో మనకు కనబడిద్ది. కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో సంఘటన చెప్తున్నాను. ఆ సంఘటన మీరు చెవులు రెక్కిరించుకుని హృదయ నేత్రములు తెరిచి శ్రద్ధగా ఆలకించండి. ఆ రోజు అనే సంభవం, ఒక పక్క ఇశ్రాయేలు సర్వ సమాజం ఉంది, ప్రత్యక్ష గుడారం వారి మధ్యలో ఉంది. మీరు చూసే ఉంటారు సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చూసే ఉంటారు అన్న చూడమనలా. ఇటు చూడండి, సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో జరిగిన సంభవంలో చెప్పినప్పుడు ప్రత్యక్ష గుడారం ఎలా వేయాలంటే వాళ్ళ మధ్యలో ఉంటుంది. 12 గోత్రాలు అందరూ కూడా ఒక్కొక్క 3 గోత్రాలు చొప్పున 4 పక్కన 4 12 గోత్రాల ప్రజలు వాళ్ళు ఇలాగున ఉండాలి. మీరు కొండ మీదకి ఎక్కి గనక ప్రత్యక్ష గుడారం ఇలా చూస్తే ఏ ఆకారం కనపడి తెలుసా అండి? సిలువ ఆకారం కనపడిద్ది. ప్రత్యక్ష గుడారము ఒక పక్క 3 గోత్రాలు, ఇటుపక్క 3 గోత్రాలు, ఇటుపక్క 3 గోత్రాలు, ఇటుపక్క 3 గోత్రాలు, అనగా మొత్తం 12 గోత్రాల ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండాలనుకోండి. పైన చూస్తే ఎలా కనపడింది అంటే ఇశ్రాయేలీయులు సిలువ ఆకారంలోనే ఆ రోజు యాత్ర సాగించారు. కాబట్టి ఇలాగూ జరిగినప్పుడు జరిగిన సంభవం ఏంటంటే, ఈ రోజున అయ్యా తీర్పు చేస్తున్నటువంటి సందర్భంలో దాతాను, అబీరాము, కోరహుల కుటుంబాలకు ఒక పక్కకి వెళ్ళిపోండి, మిగిలినటువంటి సర్వ సమాజం ఒక పక్కన ఉండాలని చెప్పి ఇప్పుడు మోషే ఒక మాట చెప్పాడు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణమే కనుక ఇలాగ వస్తే యెహోవా నన్ను పంపలేదు, కానీ భూమి తన నోరు తెరిచి వాళ్ళు ప్రాణాలతోనే పాతాళానికి పోతే వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీరు తెలుసుకోండి అని చెప్పాడు. ఈ మాట చెప్పగానే భూమి తన నోరు తెరిచింది. వినండి, ఎలాగో తప్పించుకున్నారో చెప్తున్నాను. ఇలాగున భూమి నోరు తెరవగానే మొట్టమొదటి వికెట్ ఎవరు తెలుసండి? దాతాను. తల్లి, ఆత్మ సంబంధమైన దేవుని సేవకుడి నాయకత్వాన్ని తిరస్కరించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ముగించబడి తెలుసా? అన్న, అక్క, తెలుసో తెలియకో చూపు వలన, మాట వలన, నడక వలన, నడవడిక వలన ఏదైనా ఒక పాపం చేస్తే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కాదని అలాంటి పాపం కాకుండా చక్కగా సాగిపోతున్న సేవ మీద తిరుగుబాటు చేస్తే
తిరుగుబాటు చేసిన ఏ ఒక్క వ్యక్తి తప్పించుకున్న చరిత్ర బైబిల్లో ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి, చేసిన పాపము సరిచేసే అవకాశం ఉంది, కానీ తిరుగుబాటు చేసి సంఘమును ఎదగనికుండా చేసే ఏ ఒక్కడిని వదిలిపెట్టే చరిత్ర జరగలేదు. ఇప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి. ఇలాగ భూమిని తన నోరు తెరిచింది. ఫస్ట్ వికెట్ ఎవరో దాతా నుంచున్నాడా, రమ్మను రమ్మను అన్నాడు. యాండ్రా వచ్చేదని ఇలాగన నోరు తెరిచింది. పాతాళం వస్తున్నా అనుకుని దాంట్లో పడ్డాడు. ఎవరు? మరి భర్త పాపిష్టి వేషాలు వేస్తుంటే భార్య ఏం చేయాలి? ఒరే బుద్ధితో కూడా సేవ సక్క సాగిపోతే పద్యానికి నువ్వు ఎందుకు ఆపుతావని చెప్పి అడగొద్దండి. ఈవిడ ప్రమాణం చేసింది అనుకుంటా, ఏమని? సుఖదుఖములైనను వ్యాధి బాధలైనా ఇతనితోనే కాపురం చేయదువా, ఇతనితోనే కాపురం చేయదును. మరెవరు నా ఆశీర్వపడి ఏమవాడులండి. పాపం చేసిన ప్రమాణాన్ని కట్టుబడి ఉందేమో. అడ్డగోలు పనులు చేస్తున్నటువంటి భర్త పోతా ఉంటే అదే భర్త పాపానికి ఏకీభవించిన ఆమె కూడా పాతాలను పోయింది. మరి తల్లిదండ్రులన్న తప్పుడు మార్గాన్ని పోతా ఉంటే బుద్ధి ఉన్నటువంటి బిడ్డలు, అమ్మా నాన్న ఇది తప్పు, దేవుని సంఘాన్ని ఎదుగుతూ ఉంటే పదే పదే మీరు ఆపుతున్నారని బుద్ధి వచ్చినటువంటి కుమారులు చెప్పాలి. కానీ వాళ్ళు కూడా అమ్మే కరెక్ట్ అమ్మే కరెక్ట్ అమ్మే కరెక్ట్ అనుకుంటా అమ్మ బాబులు చేసేటువంటి అదే పాపములో దాతాను వాళ్ళ భార్య వాళ్ళ కుమారులు కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ వికెట్ అభిరామ్ రమ్మనా అన్నాడు. వస్తుందిరా అన్నాడు. ఎలాగో వారి ఇంటి దగ్గరకు వచ్చింది. అభిరామ్ పడిపోయాడు. తర్వాత వాళ్ళ భార్య పడిపోయింది, వారి బిడ్డలు పడిపోయారు. నెక్స్ట్ వికెట్ ఎస్ మన హీరో కొరాహు దగ్గరకు వచ్చింది. కరెక్ట్గా కొరాహు వెళ్ళిపోయి వస్తానా అనుకుని దాంట్లో పడ్డాడు. నెంబర్ 3 వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆవిడ కొరాహు భార్య కూడా పాతాళంలో పడిపోయింది. ఇప్పుడు మిగిలినటువంటి వారు కొరాహు కుమారులు. ఇప్పుడు అదే పాతాళం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇలాగ నోరు తెరుస్తూ ఉంటే దాతాను అభిరాము వాళ్ళ భార్య వారి బిడ్డలు కొరాహు భార్య వాళ్ళందరూ పడిపోతూ ఉంటే కొరాహు కుమారులు మాత్రం దాన్ని చూశారు. ఒక్కొక్క అడుగు చూస్తున్నారు. ఇదంతా పాతాళం అపరిమితముగా నోరు తెరిచి వాళ్ళందరూ దగ్గరకు వస్తూ ఉంటే కొరాహు కుమారులు కేస్తున్నారు. అన్నా తమ్ముడు అన్నా వెనక్కి తిరగండ్రా అని చెప్పి వాళ్ళ గుడారాల దగ్గర వచ్చి వెనక్కి తిరిగి ప్రత్యక్ష గుడారం వైపు పరుగులు పెట్టారు. పరిగెత్తుతూ ప్రత్యక్ష గుడారంలోకి వెళుతూ ఉండగా పాతాళము నోరు తెరిచి వెంటబడతా ఉంది. వాళ్ళు పరిగెత్తి ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళిపోయి బలిపీఠము కొమ్ములు పట్టేసుకున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా మా దేవా మా రాజా అని బలిపీఠము కొమ్ములు పట్టుకున్నారండి. పాతాళము వెంబడించి వచ్చి అన్ని కొంపలు మింగేసినటువంటి పాతాళము ప్రత్యక్ష గుడారాన్ని ముట్టుకునే దమ్ము ఉందా అండి? ఇలాగ నోరు తెరిచి ప్రత్యక్ష గుడారం బయట రండ్రా అంటుంది. అమ్మా అంటున్నారు వీళ్ళు. ఈ లోపలికి వెళ్ళిపోయారు. ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళిపోయి బలిపీఠం కొమ్ములు పట్టేసుకున్నారు. చూసింది పాతాళము నోరు తెరిచి అలాగ ఆశ పెట్టుకుని ఉంచుంది. ఆకాశం ఉన్న దేవుడు చూశాడు. పాతాళమా వెనక్కి పో, వాళ్ళు నా బలిపీఠాన్ని ఆశ్రయించారని చెప్పాడు. పాతాళము వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే పాతాళం వెనక్కి వెళ్ళిపోయిందో కొద్ది నిమిషాల తర్వాత తేరుకున్నటువంటి కొరాహు కుమారులు, తమ్ముడు అన్నా మనం బతికాంరా అరే మనం బతుకున్నావురా. సైన్యములకు అధిపతి యెహోవా నా దేవా నా రాజా, అయ్యా మా తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో మేము ఎప్పుడో నాశనం అవ్వాలయ్యా. మా తల్లిదండ్రులు చేసినటువంటి పాపము అంత కాదయ్యా. వాళ్ళు చేసిన తిరుగుబాటు మేము చావాలి. కానీ ఈరోజు మా తల్లిదండ్రుల పాపం నాకు వెనుతిరిగి నీ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నామయ్యా. ఈ రోజున కొరాహు కొమ్మాలనే వాళ్ళు బతుకున్నారంటే మేమంటూ బతికి బట్టగట్టి బిడ్డలు కనుక్కున్నామంటే అయ్యా పిచ్చుకులు లాంటి మా బ్రతుకులయ్యా, వాళ్ళ కోవిలంటే మా జీవితాలయ్యా. శపించబడిన వారమయ్యా మేము. సైన్యములకు అధిపతి యెహోవా శాపగ్రస్తమైన మా బతుకులు ఈరోజు పిల్ల పాపలతో ఈ సర్వ సమాజం మేమంటూ ఒక మిగిలేమంటే నీ దయనయ్యా, నువ్వు చూపించిన కృపేనని దేవుడు చేసినటువంటి కార్యములను తమ జీవితాలను పోల్చుకుని చెప్పారు. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వానకోవిల పిచ్చుకనేవి శాపగ్రస్తమైన జీవితాలకు గుర్తుగా 2 సందర్భాల్లో ఉంటుంది. ఒకటి లేవికాండం 11వ అధ్యాయం, మరొకటి సామెతల గ్రంథం 26వ అధ్యాయం. మీరు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం మీరు చూస్తే దేవుడు ఆ వచనాన్ని ఎందుకు రాయించి పెట్టాడో అర్థమవుతుంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాడుచుండు వాన కోవిలియు దిగకుండానట్లు హేతువు లేని శాపము తగులక. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకోనండి. అర్థమైంది మీకు? తల్లి వాన కోవిల పిచ్చుకొని 2 శాపగ్రస్తమైన జీవితాలు. అర్థమవుతుందా? కాబట్టి ఈ 2 బ్రతుకులను గురించి కొరాహు కుమారు కీర్తన ఎందుకు రాశారంటే మా బ్రతుకులు పిచ్చుకులు లాంటివి అయ్యా, పిచ్చుకు లాంటి మా జీవితాలు, వాన కోవిల లాంటి శాపగ్రస్తమైన మా జీవితాలు. నిజానికి మా తల్లిదండ్రులు చేసిన పాపంలో
మేము ఎప్పుడో చావాలి, ఆ పాపాలు మా పాపాలే శాపాలుగా మారిపోయి మేము చావాల్సిన వారమయ్యా. అయితే ఆ రోజు ఆ పాపములకు వెనుతిరిగి నీ బలిపీఠాన్ని పట్టుకున్నావు కాబట్టి ఈ బలిపీఠము దగ్గర పిచ్చుకులాంటి మా బ్రతుకులు నివాసం దొరికింది. ఈరోజు సర్వసమాజ పిల్లలను పెట్టుకుంటూ సమాజంలో కొరావు కుమారులు అనే వాళ్ళు బతుకున్నారంటే అది నువ్వు పెట్టిన భిక్షే. మరొక మాట కూడా అన్నారండి, నీ మందిరాలలో ఒక్క దినము గడుపుట. ఈ పాట రాసింది కూడా కొరాహు కుమారులే. నీ మందిరాలలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే వాళ్ళ జీవితాలను శపితమైనటువంటి మన బ్రతుకులను అలాగూ మార్చుకుని చెప్పారు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, నీకు మాట గుర్తు చేస్తున్నా, చేసినటువంటి పాపంలో పడి తల్లిదండ్రుల పితృపారంభంగా వచ్చినటువంటి పాపాలను జురుకుంటూ పాతాళానికి పోతావా, లేక వారి పాపములకు వెనుతిరిగి ప్రత్యక్ష గుడారం వైపు పరిగెత్తి బలిపీఠాన్ని ఆశ్రయించి బతికిపోతావా? ఛాయిస్ నీకే. పాతాళము నుంచి తప్పించుకునే ఒకే ఒక మార్గం బలిపీఠము. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో ఈ బలిపీఠాన్ని పట్టుకుని కొరాహు కుమారులు బతికిపోయారు. వాళ్ళ జీవితాలని పాటగా రాశారు. ఈరోజు నీ కొరకు నా కొరకు బలిపీఠం ఉంది. అది కలువరి సిలువ అనేటువంటి బలిపీఠము. నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితము సర్వోన్నత దేవుడు నరావతారంలో భూమి మీదకి దిగివచ్చి బలి పశువుగా మారిపోయాడు. ఈరోజు నీవు నేను పాతాళం ఆశ తెచ్చుకుంటే తప్పించుకోవాలంటే, పరమకు పోయి జీవ మార్గమును ఎతకాలంటే ఆ యేసుక్రీస్తు సిలువ అనే బలిపీఠాన్ని పట్టుకునండి. ఎందుకంటే ఈ బలిపీఠము నిన్ను బ్రతికిస్తుంది, పాతాళం తప్పించి నిత్య జీవానికి తీసుకుని పోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం రాశాడు, సిలువను గుర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనమేమో కానీ రక్షించబడుచున్న మనకు దేవుని పాతాళం నుంచి తప్పించే ఒకే ఒక శక్తి ఒక్క సిలువ అనే బలిపీఠానికి మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పాతాళము యొక్క ఆశ అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించు అందరూ పోతున్నా కానీ అందు నుంచి తప్పించుకునే ఒకే ఒక మార్గము సిలువ అనే బలిపీఠము. కాబట్టి పాపములకు వెనుతిరిగి తిరుగుబాటు తత్వాన్ని తగ్గించుకుని, అది ఎప్పటికీ మంచిది కాదు. తల్లి విమర్శ వేరు, తిరుగుబాటు తత్వం వేరు. సేవకుల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే, విశ్వాస సంఘంలో విభేదాలు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి తప్ప తిరుగుబాటు అనేది ఏ సంఘమైనా, లూథరన్ సంఘమైనా, బ్యాప్టిస్ట్ సంఘమైనా, రక్షణ సైన్యమైనా, పెంతెకోస్తు సంఘమైనా, సెవెంత్ డే అయినా, ఏ సంఘమైనా కానివ్వండి, తిరుగుబాటు తత్వం మంచిది కాదు. కాబట్టి ఎందుకంటే అపవాది కూడా పరలోక రాజ్యం మీద తిరుగుబాటు చేసి శాశ్వత కాలపు అగ్నిగుండానికి పోతున్నాడు. కాబట్టి తిరుగుబాటు చేసే స్వభావము పరిశుద్ధులు కాదు. కాబట్టి అలాంటి తిరుగుబాటు తత్వం మంచిది కాదు. అలా తిరుగుబాటు చేసే తత్వం నుంచి వెనుతిరిగినటువంటి కొరాహు కుమారులు, వాళ్ళ తండ్రి తిరుగుబాటు చేశాడు, కానీ ఆ పాపమునకు వీడు చేయకోకుండా దానికి వెనుతిరిగారు. కాబట్టి మనము కూడా చేసినటువంటి మన పితరుల పాపంలోనే పాలి భాగస్తులయ్యి పాతాళపు ఆశ తీరుస్తారా? ఆ పాపమునకు వెనుతిరిగి యేసుక్రీస్తు సిలువ బలిపీఠాన్ని పట్టుకుని నిత్య జీవాన్ని చేస్తారా? చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు మీకే ఇస్తున్నాడు. ప్రకటించడం మాత్రమే నా బాధ్యత. ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుని మనందరం కూడా పాతాల ఆశ తీర్చకుండా నిత్య జీవం వైపు పడదాం, పరలోకం చేరదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యమును బట్టి, దేవుని యొక్క వాక్యం విన్నటువంటి వాక్యమును బట్టి, అందుచేతనే పాతాళం అపరిమితమైన నోరు తెరిచింది. అది అందరినీ మింగేలా చూస్తుంది. అది యవ్వన కాలపు బిడ్డలని, ముసలి వాళ్ళని లేదు, ఇదిగో పసి వాళ్ళని లేదు, పరచు వాళ్ళని లేదు, ప్రతి ఒక్కరిని మింగివేయటానికి అందులో గనులు పోతున్నారు, సామాన్యులు పోతున్నారు, హర్షించువారు, ఘోష చేయవారు అందరూ పోతున్నారు. కనుక ఈ రాత్రి నా తల్లి, చెల్లి, అక్క అప్పటి పాతాల పాశని తీర్చడానికి, ఈరోజు ఆ పాతాల పాశని తీర్చడానికి నీవు ముందుకెళ్ళి దాని ఆశ తీర్చి నిత్య నరకానికి పోతావా, నిత్య అగ్నిగుండానికి పోతావా, లేక ఆ పాతాళం నుంచి తప్పించుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన మార్గమును ఎంచుకుని ఆ పాపంలోకి వెను తిరుగుతావా? ఒకవేళ తిరుగుబాటు తత్వం ఉందా, నచ్చట్లేదని, సంఘంలో నచ్చట్లేదని, సేవకులు నచ్చట్లేదని, సమాజంలో సేవకులు నీకు సరుగుణంగా లేరని ఈరోజు తిరుగుబాటు ఎగిరిస్తున్నటువంటి కోరాహు, దాతాను, అభిరాముల కుటుంబాల్లాగా ఉండి తిరుగుబాటు చేసి పాతాళానికి పోతావా? ఒకవేళ తిరుగుబాటు తత్వాన్ని తగ్గించుకుని ఆ పాపంలోకి వెళ్తున్నటువంటి కోరాహు కుమారులు ఏ రీతిగా పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానాన్ని ఆ రోజున బలిపీఠాన్ని ఆశ్రయించి బతికిపోయారో, ఈరోజు ఈ రాత్రికాలం మనము కూడా ఇలాగునే తిరుగుబాటు తత్వాన్ని తగ్గించుకున్నాం. దేవుని వైపు చూసుకుంటూ, యేసు వైపు చూసుకుంటూ మనందరం కూడా సాగిపోదాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నీ ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉంది? తల్లి ఏడ్చేటువంటి వారు, ఇదిగో లోకంలో ఉన్నటువంటి వారు, లోకాన్ని బట్టి ఏడుస్తున్నటువంటి వారుగా మనం ఉంటున్నామేమో. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అయ్యా, నా స్థితి ఇది, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం వింటూ వస్తున్నావు. ఈ రాత్రి నా స్థితిని నేను చూసుకోబోతున్నాను. ఈ రాత్రి ఆత్మీయ స్థితి నేను ఎక్కడ ఉన్నాను? నేను పాతాళానికి పోయేటువంటి స్థితిలో ఉన్నానా? ఇదిగో పాతాళ ఆశలు తీరుస్తానా, లేక పరలోకం దేవుడు నీ మీద నా మీద ఆశ పెట్టినటువంటి యేసయ్య ఆశీర్వదించేటువంటి వారికి మనం ఉంటున్నామా? నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. భయంకరటువంటి మరణ దినములు లోకంలో రాజ్యం వెళ్తా ఉన్నాయి. ఎటు చూసినటువంటి మరణాలు, ఎటు చూసినటువంటి అకాల మరణాలు, ఎటు చూస్తున్నటువంటి మరణములు,
దేశాల మీదకు దేశాలు, యుద్ధాల మీద యుద్ధాలు, కరువు కాటకాలు, మానవ జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతున్న దినాలు. ఈ రోజున భయంకరమైన మరణ దినము రాకపోవటానికి ముందే, ఆ భయంకరమైన మరణ నన్ను తాగడానికంటే ముందే రాత్రి మనందరం సిద్ధంగా ఉండి జాగ్రత్త పడదాం. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. రానున్నది ఒక దినం, అదే మరణ దినం. రానున్నది ఒక దినం, అదే మరణ దినం. ఆత్మీయుల కోసమై ఆగని మరణం, ఊహించని సమయంలో కబలించే ప్రళయం. రానున్నది ఒక దినం, అదే మరణ దినం. ఆ భయంకరమైనటువంటి మరణ దినములు రాకముందే తల్లి ఐగుప్తు దేశమంతా చీకటి కమ్ముతా ఉంది. ఎటు చూసినా మరణాలు, ఎటు చూసినా మానవ ఘోష, ఐగుప్తు అంతా నరఘోష, అని ఏడుస్తున్నటువంటి ఆర్తనాదాలు. ప్రతి ఇంటిలో ఏ గుమ్మం మీద యేసు రక్తపు నిబంధన లేదు, ఏ ఇంటి మీద పస్కా రక్తపు లేదు, ఆ ఇంట్లో జ్యేష్ఠులను వధించడానికి ఆ రోజు మృత్యుజ్యోతి అడుగుపెట్టి మానవ జీవితంలో ఐగుప్తు దేశంలో చీకటి సామ్రాజ్యంలో ప్రతి ఇంట్లో జ్యేష్ఠులను వధ జరుగుతున్నట్టుగా మరణ మృతంగం మరణ మోగుతుంది. మానవ జాతి ఈ చీకటి సామ్రాజ్యం మీదకి మరణ మృత్యువు రాబోతా ఉంది. ఎటు చూసిన భయంకరమైన మరణ దినములు, ఎటు చూసిన సవాళ్ళు గుట్టలుగా మారిపోతున్నాయి. కనుక ఈ రాత్రి ఒకరి కాకుండా పోతున్నటువంటి దినాలు బలం కూడా అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆ మృత్యువు నా గుమ్మము తాకముందే, ఆ మృత్యువు నా ఇంటిని తాకముందే, ఆ మృత్యువు నా బిడ్డలు తాకడానికంటే ముందే ఇదిగో ప్రభు నీ వైపు చూస్తున్నానయ్యా, యేసు వైపు చూస్తున్నానని అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. తల్లిని బిడ్డలను వేరు చేయు మరణం, భార్యాభర్తలను విడదీసే తరుణం. తల్లిని బిడ్డలను వేరు చేయు మరణం, భార్యాభర్తలను విడదీసే తరుణం. తిండు చూలాలని జాలి చూపక, పసిపాపలపై ప్రేమ చూపక. నిండు చూలాలని జాలి చూపక, పసిపాపలపై ప్రేమ చూపక. ప్రాణాలను బలి తీసే కడుఘోర దినం, ప్రాణాలను బలి తీసే కడుఘోర దినం. అదే మరణ దినం, అదే మరణ దినం. రానున్నది ఒక దినం, అదే మరణ దినం. ఆత్మీయుల కోసమై ఆగని మరణం, ఊహించని సమయంలో కబలించే ప్రళయం. రానున్నది ఒక దినం, అదే మరణ దినం. ఆ భయంకరమైనటువంటి మరణంలో తల్లి చెల్లి అక్క ఎన్నో జీవితాలు మనం చూస్తున్నాం. 2020 సంవత్సరం భయంకరమైన కరోనా ధాటికి ఎన్నో జీవితాలు కుప్పకూలిపోతున్నాయి. ఎంతో మంచి వాళ్ళు, మేధావులు, అంత చదవగలిగినటువంటి వారు, అధికారులు, గనులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏ ఒక్క ఘనత, ఏ ఒక్క ధనము ఏ వ్యక్తిని కాపాడలేకపోయింది. కనుక కళ్ళ ముందే కట్టుకున్నటువంటి భర్త కాటికి పోతా ఉంటే ఆపుకున్నటువంటి భార్య, కళ్ళ ముందే బిడ్డలు కడదేరిపోతా ఉంటే ఆపుకున్నటువంటి తల్లిదండ్రుల కోస. కాబట్టి అలాంటి మరణటువంటి దినాలను, అలాంటి భయంకరమైన దినాలు రాబోతూ ఉండగా ఆ నిత్య నరకమునకు పోయి, ఆ నిత్య పాతాళమునకు పోయి శాశ్వతంగా అగ్నిగుండం పాలవుతావు. నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి, నీ కొరకు నా కొరకు కడవరగిరిలో యేసు క్రీస్తు అనేటువంటి ఈ దేవుడు నీ కొరకు చనిపోయి చేతులు చాస్తున్నటువంటి ఆయన వైపు చూస్తే, ప్రభువా ఇదిగోయా నా పాపములకు నేను వెనుతిరిగి నా ప్రభువా నీ హస్తం వైపు పోస్తున్నానని చెప్పి ఎవరైతే యేసు క్రీస్తు వైపు చేరుతారో, ఎవరైతే ఇదిగో నీ కొరకు ఎదుగుతారా, ఈ రాత్రి కాలం చేరవలసింది మేడగదిలో కాదు, ఈ రాత్రి కాలం వెళ్ళవలసింది మేడగదిపై కాదు, కలవరి కొండపైకి వెళ్ళు. నీ కొరకు నా కొరకు బలివని యేసు వైపు చూడు. ఆ బలిపీఠమును చూసి ఆ రోజు కొరాహుకుమను తప్పించుకున్నట్లుగా నీ కూడా తప్పించుకునేటువంటి శ్రేష్ఠ మార్గం ఉంది. బుద్ధిమంతుడు అయితే, బుద్ధిమంతురాలైతే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఈ పాత్ర నుంచి తప్పించుకొని మార్గం వైపు తీసుకుని వెళ్ళండి. మహోన్నతమైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని కొందనాలయ్యా, స్తోత్రాలు బాబు. ప్రతి బిడ్డపై నీ అభిషేకం ఉంచు, నీ ఆశీర్వాదం ఉంచు నా తండ్రి. వచ్చినటువంటి ఏ ఒక్క బిడ్డను ఆయన పాతాలకి పోకూడదు నాయన. ఈ వాక్య బిడ్డ ఏ ఒక్క బిడ్డల ప్రభు ఆ పాతాల భాషను తెచ్చకూడదు నా తండ్రి. అయ్యా పరలోకంలో మా కొరకు ఆశ పెట్టేటువంటి యేసయ్యా, ఇదిగో నీ ఆశను తీర్చి నిత్య
జీవానికి వచ్చేటువంటి మార్గము సరళము చేయన తండ్రి. నోటి వల్ల కానీ, మాట వల్ల కానీ, చూపు వల్ల కానీ, నడక వల్ల కానీ ప్రభా మీకు విరోధము చేసిన ప్రతి అపరాధములయ్యా నీ కృపలో మమ్మల్ని క్షమించి ఆయన ప్రతి ఒక్కరిని తిరుగుబాటు తత్వాన్ని శాశ్వతకాలం తొలగించిన ఆయన నిత్య జీవం వైపు అడుగులు వేసిన ప్రభా ప్రతి ఒక్కరిని సంఘ రాజ్యంలో స్థిరపరిచి భద్రపరిచి నీ సన్నిధానంలో నిత్య జీవం వైపు నడిపించిన తండ్రి. ప్రతి అడుగు నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు అతి శీఘ్రముగా లోకానికి తీర్పు చేయడానికి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ విన్నపం అడిగి ప్రార్థన చేస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోరండి. ప్రేమించి ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు కరుణాకరయ్య గారికి గురించి మీ అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభ